హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నా స్తోత్రాలు, మీ అందరికీ నా వందనాలండి. మరొక రోజు దేవుడు మనకి ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. మరొక చక్కని సందేశాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క సందేశాన్ని మనం ఆలకించబోతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం ఆదరించేంతవరకు దేవుడు తన కృపలో మనల్ని కాపాడి తన వాక్కు ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం గురించి విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేసి ఈ యొక్క సందేశాన్ని మనం ఆలకిద్దాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడైన సమాధానికి అధిపతి, మా సృష్టికర్త మా దేవ, మరొక రోజు మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ వర్తమానం చేత మాతో మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవ, నీ అభిషేక శక్తితో ఈ కార్యక్రమం ఆది నుంచి అంతవరకు మీరే నాయకులు నడిపించి మరి చేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసినట్టయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం నిజమైనటువంటి నాయకుడు. హల్లెలూయా, నిజమైనటువంటి నాయకుడు అనే అంశం ద్వారా మనం మాట్లాడుకోబోతున్నాం. నిజమైనటువంటి నాయకుడు తనకు నియమించబడినటువంటి వారిని ఏమంటారంటే నాయకులుగా మనం చూస్తుంటాం. నియమింపబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా నాయకుడిగా ఏదైతే దేని మీదైతే అతను ఒక నిర్ణయించబడతాడో నాయకుడు అన్న వారు సరైనటువంటి నిర్ణయాలతో ముందుకు సాగాలి. మనం చూసినట్లయితే ఈ లోకంలో అనేక విషయాల్లో నాయకులుగా కొంతమందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్లాసులో లీడర్గా ఉంటారు, సంఘంలో కాపరిగా ఉంటారు, ఒక సంస్థలో అధికారిగా ఉంటారు. కొన్ని విషయాల్లో నాయకుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. నాయకుడు అనేటువంటి వారు సరైనటువంటి నిర్ణయాలతో వారు ముందుకు సాగాలి. బైబిల్ గ్రంథం తెలియపరిచేది ఏంటంటే నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు మనం చూడాలి. ఉండాల్సినటువంటి లక్షణాలు చూస్తే యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఏం చేశారనేది మనం చూసినట్టయితే నాయకుడిగా ఉండవలసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ విధమైనటువంటి కమిట్మెంట్తో మనం ఉండాలి. నాయకుడిగా ఉన్న వ్యక్తి ఎంత దేవునిలో ఎలాగా ఉండాలో అది తెలుసుకోవాలి. కొంతమంది నాయకులు చూస్తే వాళ్ళు మనకు రోల్ మోడల్గా కనబడుతూ ఉంటారు. కొంతమంది నాయకులు చూస్తే వారు పాడు చేసేవాళ్ళలా కనబడుతుంటారు. ప్రతి ఒక్క సంస్థని వ్యర్థం చేసేవాడుగా ఉంటారు. నాయకుడుగా ఉన్నటువంటి సృష్టికర్త మనకి నాయకుడు. హల్లెలూయా. ప్రధాన నాయకుడు, ప్రధాన కాపరైనటువంటి మన యొక్క యేసయ్య మనకి నాయకుడు. మన సృష్టికర్త దేవుడు మనకు నాయకుడిగా ఉన్నాడు. నాయకుడిగా ఉన్నటువంటి ఆయన నాయకుడిగా మనతో పాటు ఉన్నట్లయితే మన జీవితం సక్సెస్ అవుతుంది. కానీ ఆయన ఫిజికల్గా మన మధ్యలో లేరు కాబట్టి సంఘ కాపర్లుగా సంఘంలో రకరకాలైనటువంటి పోర్షన్ల ద్వారా మనకేం కనబడుతుంది, నాయకత్వాలు కనబడుతుంటాయి. నాయకులుగా ఉండమంటారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించడానికి నాయకుడిగా మోషేని సిద్ధపాటు చేశాడు. అలాగే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి అంతకన్నా ముందుగా అబ్రహాం గారిని రమ్మన్నాడు దేవుడు. అబ్రహాం గారిని నిలబెట్టాడు. నాయకుడిగా ఇచ్చేది సృష్టికర్త అయిన దేవుడు. నాయకత్వం చేసినటువంటి వారు ఏ విధమైనటువంటి నిర్ణయాలతో ఉండాలో దేవుడైనటువంటి సృష్టికర్త అయిన దేవుడు చూసి నేర్చుకుందాం. మనం ఈరోజు మన అంశమే నిజమైనటువంటి నాయకుడు యేసుక్రీస్తు వారు, మన సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయన గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆయన యొక్క లక్షణాలు ఏంటో, ఆయన యొక్క గుణగణాలు ఏంటో మనం చూడబోతున్నాం. నాయకుడు అనేటువంటి ఆయన ఏ విధమైనటువంటి సిద్ధపాటుతో ఈ లోకంలో చేసి ఉన్నాడో, జీవించి ఉన్నాడో మనం అన్ని ఈరోజు చూడబోతున్నాం. కాబట్టి నాయకుడుగా ఉన్నటువంటి మనందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ జీవితంలో నాయకులమే. మనకి ఇవ్వబడినటువంటి పరిచర్య, మనం చేస్తున్నటువంటి పనులు అన్నింటిలో కూడా ఒక నాయకుడిగా మనం నిలబెట్టాడు. ఒక్కొక్క సందర్భంలో అంటే సంఘ కాపరే కాదు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క విధమైనటువంటి బాధ్యతలు దేవుడు అనుగ్రహించి ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క బాధ్యత ఉంది. ఆ యొక్క బాధ్యత ప్రతి ఒక్కరం కూడా తీసుకుని మనం ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. క్రైస్తవ జీవితాలందరూ ప్రతి ఒక్కరు కూడా లీడరే, ఒక్కరే కాదు నాయకుడు. అయితే ఒక నాయకుడే కాదని చెప్పి సంఘ కాపరి మాట వినొద్దని అనట్లేదు. సంఘ కాపరి మనకి కాపరే, ఆ సంఘానికి కాపరి, ఆయన కాపరే. ఆయనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత అంతే. మోషే గారు ఉన్నాడు. మోషే గారు మాంగారు వచ్చి చెప్పినప్పుడు అనేకమైనటువంటి వారిని నువ్వు ఏర్పాటు చేసుకో, ప్రతి ఒక్కరి విషయంలో నువ్వు చేయలేవు అన్నప్పుడు ఆయన అదేవిధంగా మోషే గారిని మనం చూస్తాం. అదేవిధంగా ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. మొత్తం నీవే చేయటానికి కుదరదు కాబట్టి కొంతమందిని ఏర్పాటు చేసుకోవాలి. సంఘ కాపరి మనకు ప్రధాన నాయకుడిగా ఉన్నారు. ఏ సంఘానికి అయితే మనం వెళ్తున్నామో సంఘ కాపరులు, అలాగా ఉన్నటువంటి సంఘ కాపరి విషయంలో ఆయన కన్నా మనం గొప్పవాళ్ళం కాదు, మన నాయకులం కాదు, మనము సహకారులం. అలాగే మనకి ఇవ్వబడినటువంటి స్థితిలో మనము
నాయకులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళిక ప్రకారం జీవించవలసిన వారమై మనం ఉన్నాం అనమాట. ఈరోజు మనం మాట్లాడుకున్న అంశమే నిజమైనటువంటి నాయకుడు. మనకు రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి నాయకుల్లో మొదటగా మనం సృష్టికర్త అయిన దేవుని చూసుకోవాలి. ఆయన ప్రజల పట్ల ఏ విధమైనటువంటి బాధ్యత, ఏ విధమైనటువంటి ప్రేమ, ఏ విధమైనటువంటి కరుణ కలిగి ఉన్నాడో మనము చూసినట్టయితే మనకేమనిపిస్తుంది? అది మనకి సంతోషం ఇస్తుంది, సమాధానం ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఆ యొక్క నాయకుని మనం చూసినట్లయితే, ఆ నాయకుని యొక్క ప్రణాళిక చూసినట్లయితే, ప్రేమను చూసినట్లయితే మనకేమనిపిస్తుంది అంటే నిలబడాలనిపిస్తుంది, ఆయన కొరకు జీవించాలనిపిస్తుంది. అలాగా రోల్ మోడల్ నాయకుడు ఎవరైనా ఈ లోకంలో మనకు ఉన్నారు అని అంటే అనేకులు ఉన్నారు. అబ్రహాం గారు ఉన్నారు, ఇస్సాకు, యాకోబు గారు, తర్వాత మోషే గారు. ఇలాగ కాకపోయినప్పటికీ అందరికన్నా మనకి అసలైనటువంటి నాయకుడు, నిజమైనటువంటి నాయకుడు మనకు సృష్టికర్త. మనందరికీ కూడా, ప్రతి ఒక్క వ్యక్తికి, దైవజనులకే కానీ, విశ్వాసులకే కానీ, అందరికీ కూడా, మనందరికీ కూడా ఒక నాయకుడు ఉన్నాడు. మన పరలోక రాజ్యంలో ఉన్నటువంటి మన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మనకు నాయకుడు, ప్రధాన నాయకుడు మనకు ఆయన. ఒక సంస్థకి కానీ, ఒక కంపెనీకి కానీ, ఒక కుటుంబానికి కానీ నాయకులుగా చాలా అవసరం. నాయకులుగా లేకపోతే అది సంస్థకి నష్టం, సంఘానికి నష్టం, కంపెనీలకు నష్టం, కుటుంబానికి నష్టం. ఈరోజు మనం ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకున్నాం. ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. ఈ లోకంలో ప్రజాస్వామ్యంలో మనం ఉండి, భారతదేశంలో మనం ఏం చేస్తున్నాము? నాయకులుగా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ నాయకుల ద్వారా మనం ఏం చేస్తున్నాము? ఎన్నుకోబడినటువంటి నాయకులు మనలను పాలించడానికి కానీ, వారు ఈ యొక్క భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని కానీ ముందుకు తీసుకెళ్ళటానికి కానీ మనము అప్పగిస్తున్నాం. అలాగే ఒక నాయకుడిగా మనకు ఉన్న వ్యక్తిని మాట మనం ఆలకించాల్సిన వారమై ఉన్నాం. ఆయన మనం అనుసరించవలసిన వారమైన, తెలియపరిచిన దాన్ని చేసిన దాన్ని, తెలియపరిచిన దాన్ని మనం ఏం చేయవలసిన వారై ఉన్నాం? అనుసరించి నడవలసిన వారమై ఉన్నాం. మనకందరికీ ఒక సంస్థ కాదు, ఒక కంపెనీ కాదు, అయినా మనకు నాయకుడు కావాలి. మనందరం కూడా ఇప్పుడు క్రైస్తవ జీవితంలో మనం ఉన్నాం. మనందరం కూడా ఒక సంస్థ కాదు, ఒక సంఘంగా ఉన్నాం. కానీ సంస్థ కాదు, ఏ విధమైనటువంటి బిజినెస్ కూడా కాదు మనం. అయినప్పటికీ కూడా మనందరికి ఒక నాయకుడు ఉండాలి. ఎందువల్ల? మనం పరలోక రాజ్యానికి యాత్ర చేస్తున్నాం, పరలోక రాజ్యానికి వెళ్ళి ప్రయాణంలో మనం ఉన్నాం. కాబట్టి మనందరికీ కూడా ఎవరు కావాలి? నాయకుడు కావాలి. మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ ప్రాంతం నుంచి వారిని తీసుకురావటానికి. ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు? వీరికి నాయకుడు అన్న వారు వినాలి, నాయకుడి మాట వినాలి, నాయకుడితో పాటు అనుసరించాలి, నడవాలి అని తెలియపరచడానికి చెప్పాడు దేవుడు. కాబట్టి మోషే గారిని ఒక నాయకుడిగా మనము అక్కడ చూస్తున్నాం. మన క్రైస్తవ జీవితంలో మనకు కంపల్సరిగా నాయకులు ఉండాలి. నాయకత్వం మనకు కావాలి. ఆ నాయకత్వం మనకు లేనట్లయితే మన జీవితాన్ని మనము సరైనటువంటి మార్గంలో నిత్య జీవానికి చేర్చుకోలేని వారు అవుతాం. కాబట్టి క్రైస్తవులు మనందరం కూడా మనకు ఇవ్వబడినటువంటి నాయకుల మాట మనం ఆలకించాలి. వారు తెలియపరిచిన దాని ప్రకారం మనం నడవాలి. అయితే కొంతమంది అన్యాయస్తులు ఉంటారు, వారి మాట కూడా వినాలంటే నియమించబడినటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా వారి మాట మనం వినాలి. కొన్ని చోట్ల విన్నటువంటి సంఘటనలే మనకు తెలుసు. దైవజనులే సరిగ్గా లేనటువంటి పరిస్థితి, విశ్వాసుల్లో నాయకులుగా ఉన్నవారు సరిగ్గా లేనటువంటి వారి పరిస్థితి, సంఘ పెద్దలుగా ఉన్నవారు సరిగ్గా లేనటువంటి పరిస్థితులు మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడే కూడా సంఘ పెద్దలుగా పిలువబడుతున్న వారందరూ కూడా అనేకమైనటువంటి నీచ కార్యాలు చేస్తున్న వాళ్ళు మనం చూసాం, బైబిల్ ద్వారా తెలుసుకున్నాం. సమాజంలో, లోకంలో సమస్త ఉంటారు. అయినప్పటికీ పరిశీలించి, పరీక్షించి మనం వారి యొక్క నడవడికను ఎరిగి గుర్తెరిగిన వారమై దేవుని యొక్క ప్రణాళికకు ఆటంకం కలిగించే వారిగా ఉన్నట్లయితే వారికి మనం దూరం ఉండటమే మంచిది. అటువంటి వారు మనకి నాయకులుగా పనికిరారు. అటువంటి వారు దుర్మార్గంగా వ్యవహరించేవారు, సంఘాన్ని ప్రేమించిన వారు, సంఘములు సరైనటువంటి నిర్ణయాలు చేయనటువంటి వారు, అన్యాయం చేస్తున్నటువంటి వారికి దూరంగా ఉండొచ్చు, తప్పులేదు. ఎందువల్లంటే మనం ఏదో గుడ్డిగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవాల్సిన వారమైనాం. అయితే దేవుడు ఏర్పాటు చేస్తాడు, ప్రతి ఒక్క నాయకుడిని కూడా ఏర్పాటు చేసేది దేవుడే. కానీ వీళ్ళు వీరు వివిధమైనటువంటి ఏర్పాటు చేసుకుని నాయకత్వంలో నుంచి బయటికి రావడం మనం చూస్తుంటాం. నాయకుడు ఎలాంటి వాడు, ప్రజలు కూడా అలాంటి వారిగా ఉంటారు. ఎక్కడైనా చూడండి, నాయకుడు ఏం చేస్తున్నాడో ప్రజలు కూడా అదే చేస్తూ ఉంటారు. నాయకుడు చేసేటువంటి పనుల్ని ఈ ప్రజలు చేస్తూ ఉంటారు.
నాయకుడు భక్తిగా ఉంటే ప్రజలు భక్తిగా ఉంటారు. నాయకుడు భక్తిపరుడుగా ఉంటే ప్రజలు భక్తిపరులుగా ఉంటారు. నాయకుడు దుర్మార్గుడైతే ప్రజలు దుర్మార్గంగా ఉంటారు. నాయకుడికి కూడా ధనం మీద వ్యామోహం ఉంటే వీరికి కూడా అదే వ్యామోహం ఉంటుంది. నాయకుడు ఏదైతే అనుసరిస్తాడో అదే విధంగా వీళ్ళు కూడా ఏం చేస్తుంటారు, దాన్ని అనుసరిస్తారు. వాస్తవం అది. ఎందువల్లంటే నాయకుడిని మెయిన్గా బేస్ చేసుకుంటాడు. సృష్టికర్త అయిన దేవుడు మనకు మధ్యలో కనబట్ల, నాయకులే మనకు రోల్ మోడల్గా కనిపిస్తూ ఉంటారు. నాయకులే మనకి ఎట్లా కనిపిస్తుంటారు, రోల్ మోడల్లా కనిపిస్తుంటారు. అంటే దేవునికి ప్రతిరూపంగా మనకి ఇక్కడికి ఎవరు కనబడుతుంటారు, నాయకులుగా ఉన్నటువంటి దైవజనులు, సంఘ పెద్దలని. కొంతమందిని మనం అనుకుంటాం వీరి ద్వారా నేను నడిపింపబడ్డాను కాబట్టి వీరు ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు, దేవుని పట్ల ఏ విధమైనటువంటి నిర్ణయాలతో వీరు ముందుకెళ్తున్నారని చెప్పి మనం కూడా సలహాలు అడుగుతూ ఉంటాం, చూస్తుంటాం, వారి ప్రకారం వెళ్తాం. అలాగే నాయకుడు ఏం చేస్తున్నాడో ప్రజలు కూడా చేస్తుంటారు. అది నాయకుడికి తెలియదు, నాయకుడు గమనించలేడు. నాయకుడికి దేని మీద అయితే ఉందో ఆలోచన దాని ప్రకారమే వాళ్ళు వెళ్తారు. కానీ లోకంలోకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఏ విధమైనటువంటి జీవితం జీవించాడో ఆ విధమైనటువంటి జీవితం చూస్తే మనం బైబిల్ గ్రంథం ప్రకారం చూసినట్టయితే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన సరైనటువంటి విధంగా నడిపించాడు ప్రజల్ని. ఆయన నడిపించినటువంటి విధానం చూసినట్లయితే, ఆయన యొక్క నడిపింపు చూసినట్లయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏదైతే పాత నిబంధన గ్రంథంలో ప్రజలకి తెలియపరిచాడో అది తెలియపరిచినట్టుగా నెరవేర్చాలని చెప్పి కోరుకున్నాడు, కానీ నెరవేర్చలేదు. తన కుమారుడుగా సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకంలోకి వచ్చి ఆయన ప్రవర్తించి చూపించాడు. కొంతమంది నాయకులు వెళ్ళే ముందు తెలియపరుస్తారు, ఈ విధంగా జీవించండి, ఈ విధంగా జీవించండి, ఈ విధంగా నేను అంతకుముందు చేసినటువంటి సమస్య వచ్చినప్పుడు ఈ విధంగా నేను ఎదుర్కొన్నాను. అంటే ప్రధానమంత్రిగా ఉన్నవారు కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నవారు కానీ తెలియపరిచేవారు ఉంటారు, తెలియపరచలేని వాళ్ళు కూడా ఉంటారు. అయితే సిఎస్సి అని మామూలుగా గవర్నమెంట్ ఉంటుంది కదా, ప్రభుత్వ అధికారి, ఆయన ద్వారా సరే అంతకుముందు చేసినటువంటి గవర్నమెంట్ పనులు ఏంటి, ఏంటి అని చెప్పి తెలియపరుస్తూ ఉంటారు. ఇలాగా నాయకుడు ఏదైతే ఆలోచన కలిగి ఉంటాడో అదే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. అది ఆల్రెడీ మొత్తం వ్యాపించేసి ఉంటుంది. మొత్తం అందరికీ కూడా నాయకుడు గమనించడది. తను ఏ విధమైనటువంటి ఆశలతో ఉన్నాడో, తను ఏ విధమైనటువంటి కోరికలు నెరవేర్చుకుంటున్నాడో, తను ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నాడో ప్రజల్లో కూడా అదే విధమైనటువంటి మెంటాలిటీ అనుకోకుండా తెలియకుండా అది ఇంపులైపోతుంది, ఎదిగిపోతూ ఉంటుంది. ఎందువల్లంటే ఆయనే చేశాడు, తప్పులేదు, మనం చేస్తే తప్పేమో. వీళ్ళే చేశారు. ఒకవేళ ఆయన చేయకపోయినా చేసినట్టుగా చూపిస్తాడు సాతానుడు. చూపించినప్పుడు అది ఆయనే చేసినప్పుడు, ఆయన మనకు తెలియపరిచిన ఆయనే చేసినప్పుడు మనం చేయటానికి ఏమొచ్చింది అని ఇది ఒక సాకు ద్వారా కూడా చూపించే నాయకుడిని కూడా తప్పించేవారుగా ఉంటారు లోకంలో. నాయకుడిగా ఉన్నటువంటి వారు శ్రమలో నిలబడితే కనుక మిగతా వాళ్ళు శ్రమలో నిలబడతారు. ఆయన ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ దేవుని విడవనటువంటి వాడుగా ఉన్నట్లయితే, తను ఏ సమయంలోనైనా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే అతను నిలబడుతున్నట్లయితే ఆ నాయకుడి పట్ల వారు ఏం చేస్తారు, అదే సిద్ధాంతం కలిగి ఉంటారు. అదేవిధంగా మా నాయకుడు ఈ విధమైనటువంటి, మా దైవజనులు ఈ విధంగా కష్టాల సమయాల్లో నిలబడుతున్నారు. అదే విధమైనటువంటి కష్టాలు మనకు అంతకన్నా అంతకన్నా రావట్లేదు, అంత కాకపోయినా ఎంతో కొంత శ్రమలో మనం ఉన్నట్లయితే ఆ శ్రమను చూసి మనం ఏమో భయపడం. మన నాయకుడికే శ్రమ ఉంది, ఇంక మనకేంటి? ఒక్కొక్కడు ఏమనంటే అప్పుల్లో ఉన్నానరా అంటే, అరే భారతదేశం అప్పుల్లో ఉందిరా, మన ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది, నీకుంటాకి ఏమొచ్చిందంట. మరి దానివల్ల ఏంటి? దానివల్ల లాభం ఏమైనా ఉందా? భారతదేశానికి అప్పు ఉందో లేకపోతే ఆంధ్రప్రదేశ్కి అప్పు ఉందో వాళ్ళు చూసుకుంటారు, గవర్నమెంట్ చూస్తుంది. దానికి తగిన విధంగా జనాల దగ్గర ఏ విధంగా పిండేస్తాడు. మరి మనం ఏంటి చేసేది? ఉంది కదా అని చెప్పి, అలాగే ఉంది, వాళ్ళకే ఉంది, మనకుంటాకి పెద్ద విషయం ఉందని చెప్పి ఆ విధంగా ధైర్యం తెచ్చుకోని అవసరం లేదు. ఇక్కడ నాయకుడు ఆయన శ్రమల్లో ఉన్నాడు. ఈ సందర్భంలో మనం ఏంటి, ఆయన శ్రమల్లో ఉన్నాడు, నిలబడ్డారు. మనం కూడా శ్రమల్లో నిలబడాలి, జయించాలి. ఏ శ్రమలో నాయకులకు లేవనుకో ప్రజలు కూడా ఏమనుకుంటారంటే మనం కూడా అలా ఉంటాం అనుకుంటారు, కానీ అలా ఉండరు. సమస్యలు ఏ విధమైనటువంటి నిర్ణయాలతో వెళ్తున్నాడు నాయకుడు, అదే విధమైనటువంటి నిర్ణయాలతో ప్రజలు కూడా వెళ్తారు. కష్టాలు వచ్చినప్పుడు ఏ విధంగా వెళ్తాడో అదే విధంగా వీళ్ళు కూడా
ప్రజలు వెళ్తారు. ఒక నాయకుని బట్టే ఉంటుంది. ఏదన్నా సంస్థ అయినా, ఒక ఇండస్ట్రీస్ అయినా, లేకపోతే కంపెనీలైనా, తర్వాత పార్టీలైనా. పార్టీ నాయకుడు చూడండి, ఆ పార్టీ నాయకుడు బట్టే ఉంటుంది. ఆ పార్టీ నాయకుడు బట్టే ఆ యొక్క పార్టీ ఉంటుంది. ఆ పార్టీ నాయకుడు సరైనటువంటి నిర్ణయాలతో లేకపోతే, ఆ గలిబిలి చేసేవాడుగా ఉంటే, దోసుకునేవాడుగా ఉంటే, వీళ్ళు కూడా దోసుకునేవాడుగా తయారవుతారు. ఎక్కడ పడితే వాళ్ళు కూడా ఆ ప్రయత్నాలు ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి నాయకుడు ఎవరంటే మన సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు వారు. మనం ఆ ప్రత్యక్షతగా మనం ఈ భూమి మీద వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా నాయకుడిగా నిలబడ్డాడో ఆ విషయాలు మనం ఈరోజు చూస్తున్నాం. అయితే తెలుసు మనకి. అయితే సృష్టికర్త అయిన దేవుడు నాయకుడిగా ప్రజలకు తోడే ఉండి వెనక కనబడినటువంటి నాయకుడు ఆయన. ఆ ప్రతి ఒక్కరి విషయంలో కూడా కనబడినటువంటి నాయకుడిగా ఆయన ఉన్నారు యేసుక్రీస్తు వారు. ఎదురుగా ప్రత్యక్షతగా ఏం కనబడట్లేదు ఆయన, కానీ ఆయన ఇక్కడ ఈ భూలోకానికి వచ్చి ఒక నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలను చూపించేలాడు ఆయన. అటువంటి దేవుడు, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏదైతే మన యొక్క విశ్వాసులైనటువంటి ప్రజల్ని నడిపించారో అదే విధానాన్ని చూసినట్టు యేసుక్రీస్తు వారి రూపంలో ఆయన ఈ భూమి మీదకి రావటం జరిగింది. మనం ఎవరో చెప్పారని మారం అనుకుంటుంటాం. అలా మార్చాలని ప్రయత్నిస్తుంటాం. కానీ మనము మారేది దేవుని, అంగీకరించేది దేవుని దయ వల్లనే. మనం ఎవరో మార్చారని చెప్పి అంటుంటాం. పలానా వారి ద్వారా నేను మార్చబడ్డాను, పలానా వాళ్ళ ద్వారా నేను విన్నాను, వారి ద్వారా మార్చబడ్డా. కానీ ప్రతి ఒక్కరిని కూడా దేవుని వైపు తిప్పేది ఆ సృష్టికర్త అయిన దేవుడే. ప్రతి ఒక్కరిని కూడా సృష్టికర్త అయిన దేవుడే ఏం చేస్తున్నాడు? హృదయంలోకి ప్రేరేపిస్తున్నాడు. నాయకుడు అనేటువంటి వాడు, సృష్టికర్త అయినటువంటి నేనున్నానని చెప్పి ఆ సృష్టికర్త అయిన దేవుడే ఒక వ్యక్తిని మన దగ్గరికి పంపిస్తున్నాడు. నువ్వు అనారోగ్య సమస్య ఉంటే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాను నీ దగ్గరికి వస్తున్నాడు. ఎందువల్ల? సృష్టికర్త పంపిస్తున్నాడు. నీ అనారోగ్య సమస్యకి ఒకవేళ ఆయన కారణం అవ్వచ్చు, లేకపోతే నీ యొక్క పొరపాటు కావచ్చు, అదైనా అవ్వచ్చు. కానీ చేర్చేది మాత్రం నీ దగ్గర వాక్యం తీసుకొచ్చేది మాత్రం ఆయన. ఈరోజు దైవజనులు కానీ ఎవరైనా ఏమనుకుంటారంటే నేనే ఎక్కువ కష్టపడుతున్నాను, విశ్వాసమైన ఎవరైనప్పటికీ నా వల్లే వారు నేను పరిచయంలో ఇంతమందిని తీసుకొచ్చా, అంతమందిని తీసుకొచ్చారని చెప్పి చెప్తూ ఉంటారు. వాస్తవం అది, నేనే కాదంటలా. కానీ మిమ్మల్ని ప్రోత్సహించింది, నిలబెట్టింది దేవుడే, వారిని కూడా సిద్ధపాటు చేసింది దేవుడే. హల్లెలూయా. ప్రతి ఒక్కరి విషయంలో కూడా దేవుడు అయినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రక్షింపబడి మాట్లాడుతున్నారంటే, దేవుని యొక్క సన్నిధికి వస్తున్నారంటే, ఆరాధన చేస్తున్నారంటే ప్రతి ఒక్కరిని కూడా ఆ యొక్క సృష్టికర్తే ప్రేమించి వాక్యాన్ని పంపించి మనల్ని ఏం చేస్తున్నాడు? తన వైపుకి తిప్పుకుంటున్నాడు. ఆయనే కష్టపడుతున్నాడు. మన ఎవరం కూడా ఏం కష్టపడతలే. శారీరక కష్టం మనం పడుతున్నాం. మా దైవజనులు ఉన్నారు, 4 ఆరాధనలు మరి ఆయన నడుపుతున్నాడు, అలాగా నిలబడుతున్నాడు. ఆయన శక్తి ఆయనలో ఇస్తున్నాడు కాబట్టి, ఆయన నిలబడుతున్నాడు కాబట్టి నిలబెట్టి ఇస్తున్నారు శక్తి. అలాగా మా సంఘంలో జరుగుతున్న 4 ఆరాధన విషయంలో, అలాగే అనేక సంఘాల్లో జరుగుతున్న 2 ఆరాధనలు, 1 ఆరాధన, 3 ఆరాధనలు. ఇంకో కొంతమంది ప్రాంతాలు మారుతూ ఉంటారు సేవ చేయటానికి, వెళుతూ ఉంటారు. అలా కొన్ని ప్రాంతాలకు వెళుతుంటారు. ఇవాళ ఒక చోట ఉంటే సాయంత్రం ఇంకో చోట. అలాగే మా చిన్నప్పుడు మా దైవజనులు అయినటువంటి జాకబ్ జన్ గారు విజయవాడలో అయిన తర్వాత, మార్నింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రానికి చోడవరం వెళ్ళేవాడు. ప్రాంతాలు మారుతూ ఉంటారు. ఒకే ప్రాంతంలో 4 సువార్తలు, 4 ఆరాధనలు నడుపుతారు. 2 ఆరాధనలు, 3 ఆరాధనలు ఒకే ప్రాంతంలో ఉండి కూడా, ఒకే సంఘం నుండి కూడా ఈ విధంగా నాయకులుగా ఉండి అందరూ కూడా చేస్తున్నారంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ. అది ఎందువల్ల? ఆయన ఇచ్చినటువంటి శక్తి వల్ల, నిలబడగల శక్తి, ఆరోగ్యం కానీ అదంతా ఇచ్చేది ఆయన. ఎంత నాయకుడిగా ఉన్నటువంటి మన సృష్టికర్త ప్రతి ఒక్కరిని కూడా మన గైడ్ చేస్తున్నాడు. ప్రజల్లో నుంచి ఒక్కొక్క నాయకుడిగా ఒక్కొక్క మనిషిని పంపిస్తున్నాడు. ఒక వ్యక్తికి నువ్వు వెళ్ళావంటే ఒక నాయకుడిగా ఇక్కడ నిలబెట్టాడు దేవుడు. ఒక దేవుని యొక్క ప్రతిరూపముగా నువ్వు అక్కడ ఉన్నావు, నిలబడుతున్నావు, వెళ్తున్నావు. ఆయన ఏంటంటే ఆత్మస్వరూపి, కనబడరు. కానీ ఆత్మ ద్వారా మనం ప్రేరేపించి ఇతరులకి సువార్తను అందించడానికి నాయకుడిగా ఉండి నడిపిస్తున్న దేవుడే మన దేవుడు. హల్లెలూయా. మనందరిని సృష్టించిన సృష్టికర్త దేవుడు అని పేరు పెట్టగలిగితే ఆయనకి మనము
పెట్టగలం. ఈ లోకంలో ఏ మంచి పని చేసినా ప్రతివాడు ఈయన నాకు దేవుడు అంటాడు. చిన్న పనికో పెద్ద పనికి అయినప్పటికీ నా జీవితంలో ఇదే నాకు ఇంపార్టెంట్ అనుకుని దాన్ని ఏం చేస్తారంటే దేవుడిగా చూపిస్తూ ఉంటారు. కానీ మన శక్తి వల్ల నాయకులు కావు. నాయకుడిని చూసి బ్రతికేవారు ఉంటారు. అలాగే ధైర్యం తెచ్చుకొని నాయకుడిని చూసి ధనవంతుడు కావాలని కోరుకుంటారు. ధనవంతుడు నాయకుడైతే, ధనాన్ని సంపాదించుకున్నవాడైతే ఆయనలాగా నేను సంపాదించుకుని ఒక టార్గెట్, ఒక గోల్ పెట్టుకుంటారు. ఆ నాయకుడు ఈ విధంగా సంపాదించాడు, నేను కూడా ఏం చేయాలి, సంపాదించుకోవాలి. ధైర్యం గల నాయకుడు ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తాడు, దేవుని కోసం నిలబడతాడు. ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటాడు. అంటే అదేవిధంగా వీరు కూడా సమస్యలు వచ్చినప్పుడు నిలబడతా ఉంటారు. కంగారు పడే వ్యక్తి నాయకుడిగా ఉంటే కంగారు పడిపోతూ ఉంటారు. ఏదైనప్పటికీ నాయకుడు అన్నవారు ఎవరికన్నా సరే ఒక మాదిరికరమైనటువంటి వారుగా జీవించాలి. హల్లెలూయా. నాయకుడిగా ఏర్పరచబడినటువంటి మనం కూడా నాయకత్వ లక్షణాలు మనలో ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారండి. యేసుక్రీస్తు వారి దగ్గర మన సొంత రక్షకుడు అంగీకరించాం. ఆయన యొక్క మెంటాలిటీ, ఆయన యొక్క నడిపింపులో ఆయనలాగానే మనం నడవలేకపోతే ఎవరన్నా లోకంలో చూసేమంటారు, ఏంట్రా ఆయన ఎలాంటి వాడు, ఎంత మృదు స్వభావం గలవాడైనా, ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడు, సహాయం చేసేవాడు, స్వస్థపరిచేవాడు, ఆయన్ని నువ్వు అనుసరిస్తున్నవాడు, నువ్వేంటి ఈ విధంగా మాట్లాడుతున్నావు, ఈ విధంగా వ్యవహరిస్తున్నావు, ఈ విధంగా నడుస్తున్నావు, ఆయనకి వ్యతిరేకంగా నువ్వు నడుస్తున్నావు అని అంటారు జనరల్గా. అదే ఒక తండ్రి కుమారుడు విషయంలో చూసినట్లయితే అంతే. మీ తండ్రి అంత మంచివాడు, నువ్వెందుకని ఇలా మాట్లాడుతున్నావు, సరే మీ తండ్రి అంత ఇది కాదు, మంచివాడు కాదు కానీ నువ్వు మంచివాడు అన్నవాడు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏదైనప్పటికీ నాయకుడు కానీ తండ్రి కానీ కుటుంబానికి ఆయన నాయకుడైనటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఒక రోల్ మోడల్గా ఉంటారు. ఆ రోల్ మోడల్గా మనకు కనబడాలి. క్రైస్తవ జీవితంలో కూడా అంతే. మనందరూ కూడా అందుకని ప్రతి ఒక్కరు కూడా మనం నాయకులమే. ఎలాగంటే రక్షించబడవచ్చినటువంటి వారందరికీ కూడా దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఈ లోకంలో జీవించారు, ఆయన యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం మనం నడిచి ఆయనలాగా మనం ఏం చేయాలి, తన్ను తాను తగ్గించుకున్నవాడు ఇచ్చింపబడునని తెలియపరిచిన విధంగా యేసుక్రీస్తు వారు నేను పరిచారం చేయించుకోవడం చేయడానికి వచ్చాను అన్నాడు. అంత గొప్ప దేవుడు, నాయకుడుగా ఉన్నటువంటి ఆయన ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తుంది. మోషే గారు ఆయన వెనకాల ఉంది నడిపించి సముద్రాన్ని మోషే గారు చేశారా? సముద్రాన్ని మోషే గారు ఏం చేయలే. ఆయన అడ్డం తొలుగని అన్నలా అనిపించాడు దేవుడు. నువ్వు నుంచింది దాని ముందు కర్ర ఎత్తు, నేను చేస్తానన్నాడు. చేసింది ఆయన. కాబట్టి మనందరికి వెనకాల ఉండి నడిపించేది, సహాయం చేసేది అంతా కూడా మన నాయకుడు అనేటువంటి సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు వారు. ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం ఏంటంటే అదే అంశం, నిజమైనటువంటి నాయకుడు ఆయన. మన నాయకుడు పరిశుద్ధుడు. మరి నువ్వు పరిశుద్ధుడిగానే ఉండాలి, పరిశుద్ధంగానే వ్యవహరించాలి. ఏ మచ్చ డాగు మనలో ఉండకూడదు. ఇప్పుడు దొంగ ఉన్నాడండి, దొంగతనం చేస్తాడు. అదేవిధంగా ఆయన అనుసరించే వాళ్ళు అదే పని చేస్తారు. వాడికి ఏ ఆలోచన అదే ఉంటుంది. కానీ పరిశుద్ధుడినా నిన్ను పరిశుద్ధుడిగా నాయకుడిగా పెట్టాడు. దొంగలకు నాయకుడిగా పెట్టలా, దుర్మార్గులకు నాయకుడిగా పెట్టలా. నేను పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఒక స్థానంలో ఉంచాడు, ఒక స్థిరమైనటువంటి స్థానంలో ఉంచినప్పుడు మనందరం కూడా ఎలా ఉండాలి, నాయకులుగా పరిశుద్ధుడైనటువంటి వారికి పరిశుద్ధుడిగా ఉండాలి. మొదటిగా చూసినట్టయితే మనం కష్టమైనటువంటి అరణ్య ప్రాంతముల మధ్య మోషే గారిని దేవుడు నాయకుడిగా పెట్టాడు. ఎందువల్ల ఆయన తెలియపరిచినటువంటి మాట ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకున్నటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకుని. దేవుడు ఏం చేస్తాడంట, మోషేతో తెలియపరిచినటువంటి మాట,
మరి నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని. మరి నాయకుడు అన్నవాడు పరీక్ష చేస్తాడు. నువ్వు ఆయన ఆజ్ఞలు చెప్పినప్పుడు వినాలి. నాయకుడిగా అయ్యేవారి లక్షణాలు ఎలా ఉంటాయంటే, విశ్వాస జీవితాలు కూడా మనందరం నాయకులు అని చెప్తున్నాం. మనందరం కూడా శ్రమల్లో కష్టాల్లో నిలబడినట్లయితేనే నాయకులుగా అవ్వగలుగుతాం. ఎందువల్ల? ఎదుటి వారిని దేవుళ్ళు మనం యథార్థంగా నడిపించగలుగుతాం. మనమే సరిగ్గా లేకపోయినట్లయితే, అవి అర్థం చేసుకున్నట్లయితే, మనమే నిలబడలేనట్లయితే, నాయకుడే సరిగ్గా లేకపోతే ప్రజలు ఏ విధంగా ఉంటారు? అయితే దేవుడు శోధిస్తాడు. ఎందువల్లంటే నాయకుడికి అనేక రకాలైనటువంటి శోధనలు వస్తాయి, అనేక సమస్యలు వస్తాయి. అప్పుడు ఎలా ప్రవర్తించాడు, సుఖాలు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, అన్ని రకాల విషయాల్లో దేవుడు పరీక్షిస్తాడు. నీకు ఇచ్చి చూస్తాడు, ఇవ్వకుండా చూస్తాడు, ఇచ్చి ఇవ్వకుండా చూస్తాడు. రకరకాలైనటువంటివి ఉంటాయి. ఇప్పుడు లేనప్పుడు నా పరిస్థితిలో దేవుడు నన్ను పరీక్షించాడు, ఈరోజు నాకు వచ్చిందంటే నిన్ను పరీక్షించడం మానేలా దేవుడు. నిన్ను కానీ నన్ను కానీ పరీక్షించడం మానేయలేదా? నీకు లేనప్పుడు నువ్వు ఏ విధంగా ఉన్నావో చూశాడు, ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఎలా ఉంటావో కూడా చూస్తాడు, ఇచ్చిన తర్వాత తీసేసుకుంటాడు, అప్పుడు ఎలా ఉంటావో కూడా చూస్తాడు. మనం అన్నీ చూసినట్టయితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన సృష్టికర్త, నాయకుడు, మన పరీక్షించే నాయకుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఎందువల్ల మనం పరిశుద్ధులుగా అవ్వాలంటే ఈ పరీక్షలు మనం నెగ్గాలి. మనకి ఎగ్జామ్స్ పెట్టేది తప్పిన వాళ్ళు పెట్టరండి, ఆ ఎగ్జామ్స్ని పాస్ అయిన వాళ్ళు పెడతారు, ఆ ఎగ్జామ్స్ని ఎదుర్కొన్న వాళ్ళు పెడతారు. మరి దేవుడు ఏ ఎగ్జామ్స్ ఎదుర్కోలేదంటే ఎదుర్కొన్నాడు, చూశారు కదా. పాత నిబంధన గ్రంథంలో నుంచి కొత్త నిబంధన వచ్చేసరికి తర్వాత యేసుక్రీస్తు వారు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు, ఆయన కూడా దిగారు. నువ్వు ఏదో రాయలేను, నేను చాలా కష్టపడిపోతున్నానని చెప్పారు కదా మీరు. నేను వస్తున్నాను చూడండి, ఏ విధమైనటువంటి సిద్ధపాటుతో నేను ఉన్నానో, ఏ విధంగా నేను ఏ విధంగా చేశానో మీకు అందరికీ తెలుస్తుంది. చూపిస్తూ చూడండి నా యొక్క నడవడిక, నేర్చుకోండి అని. ఆయన ఏం చెప్తున్నాడు? పరీక్షిస్తాడు. ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరంలో దేవుడు యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను అణచాడు, శోధించాడు, నీ హృదయంలో పరిస్థితులు ఏంటని చెప్పి శోధించాడు. నాయకుడు ఏం చేస్తాడు? శోధిస్తాడు, పరీక్షిస్తాడు. నాయకుడిగా పెట్టబోయే ఒక నాయకుడు ఉన్నాడండి. నాయకుడిగా రాబోయే రోజుల్లో నా పార్టీకి నాయకుడిని నేను అనౌన్స్ చేయాలంటే, ఒక రాజకీయ అధ్యక్షుడు, ఆయనకు కూడా ఏ విధమైనటువంటి అర్హతలు ఉన్నాయో, ఆ విధమైనటువంటి కష్ట సమయాలు ఏ విధంగా అయినా యాక్ట్ చేశాడు అన్నది కూడా చూస్తూ ఉంటారు. అలాంటి పరీక్ష చేసి అలాంటి పరీక్షింపబడినటువంటి వ్యక్తులనే నాయకులుగా నెక్స్ట్ తదనంతరంగా పెట్టుకుంటారు. నాయకుడు, మన నిజమైనటువంటి నాయకుడు, పరిశుద్ధుడైనటువంటి మన సృష్టికర్త అయిన నాయకుడుగా ఉన్నటువంటి దేవుడు మనందరం కూడా ఎలా ఉండాలని, మనం కూడా నాయకులుగా ఏలాలని కోరుకుంటున్నాడు. ఆయన భూమి మీద ఏలమన్నాడు. ఆయన ఆదాము అవ్వని నింపించమన్నాడు. ప్రతి దాన్ని ఏలండి, మీరు ఉండండి అని చెప్పాడు. ఏలమంటి లోకస్తులు ఇష్టం వచ్చినట్టు దుర్మార్గ పనులు, అన్యాయ పనులు చేసి వెళ్తున్నారు. అది కాదు. 10 మంది మనుషుల్ని, ఒక మందిలో కొంతమందిని 25 మంది, 30 మందిలో, 100 మందిలో, 200, 1000 మందిలో, 2000 మంది, 20,000, 30,000, 40,000, 50,000 మందిని ఏలండి అని కాదు. దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా, ప్రణాళిక ప్రకారం ఏ విధమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయో, ఏ విధమైనటువంటి నడిపింపు ఉందో దాని ప్రకారం చేయమన్నాడు. మీకు ఇదే ఏలే హక్కిచ్చా, మీకు ఈ హక్కిచ్చా కాదు. ఇవ్వబడింది ఏదైనప్పటికీ కూడా అవయవంలో ప్రతిదీ కూడా చూసినట్లయితే దేని పని అది చేస్తుంది. నేను గొప్ప అంటే కుదరదు. నేను చూస్తానుగా కళ్ళు గొప్ప ఉందనుకో, ఈ కళ్ళు చూడు ఇట్లా తీసేసి తర్వాత నేను పెట్టనందనుకో చెయ్య, ఏం చేస్తుంది అది? కళ్ళు కనపడవు, సరైనటువంటిది అర్థం కాదు, చదవటానికి రాదు. కాబట్టి ఇదేం చేయాలి? సహకరించాలి ఇలాగా పెట్టడానికి. నోరు నేను మాట్లాడుతున్నానంటే కుదరదు. దానికి ఇవ్వబడినటువంటి ఎనర్జీని కూడా అది రావాలి, అది దానికి ఎనర్జీ సంబంధించినటువంటిది రావాలి. అలాగా అంత కలిసి చేస్తేనే అది. నాయకుడిగా ఉన్నటువంటి సృష్టికర్త మనందరినీ కూడా ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. ఆ అరణ్యంలో మిమ్మల్ని ఏం చేశారు? 40 సంవత్సరాలు దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతా జ్ఞాపకం చేసుకో. ఒకసారి నాయకుడిగా ఉన్నవాడు నువ్వు జ్ఞాపకం చేసుకో. దీవించబడ్డావా? ఈరోజు దీవించబడితే ఎట్లా ప్రవర్తిస్తున్నావు? దీవించబడి మరలా నష్టపోయావా? ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు? దీవించబడలేదా? అనేక శ్రమలు అనుభవిస్తున్నావా?
ఈ శ్రమలో నువ్వు ఏ విధంగా నిలబడుతున్నావు? ప్రతీది ఇస్తాడు దేవుడు, ప్రతీది. ధనం ఇచ్చినా ఆయన శోధిస్తాడు, పరీక్షిస్తాడు. సాతానుగాడు శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. ధనం ఇచ్చినా పరీక్షిస్తాడు, ధనం లేకపోయినా పరీక్షిస్తాడు, కష్టాలను పరీక్షిస్తాడు, ఉన్నత స్థితిలో కూడా పరీక్షిస్తాడు. ఇచ్చి పరీక్షిస్తాడు, ఇవ్వకుండా పరీక్షిస్తాడు. అనేక రకాలైన పరీక్షలు ఉంటాయి. ఇది క్రైస్తవ జీవితం. ఇది ఎండింగ్, చివరి వరకు ఇది జరిగేదే పరీక్ష. నేను ఫస్ట్లో చాలా కష్టపడిపోయాను, ఈరోజు నాకు వచ్చింది, ఇక నేను తాపీగా కూర్చుంటాను, ఏం పర్వాలేదు, మీరు బతకండి, మీకు కూడా ఇస్తాడు, మీరు కూడా అట్లాగే ఉండిపోండి అంటే కాదు. ఉన్నదాన్ని యూటిలైజ్ చేసే విధానం, ఏ విధంగా ఇవ్వబడిన దాన్ని ఏ విధమైనటువంటిది నీ యొక్క నిర్ణయంతో చేస్తున్నావు, ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు కూడా చూస్తాడు. అది కూడా ఒక పరీక్ష. ఇచ్చి చూస్తాడు, ఇవ్వకుండా చూస్తాడు. ఇచ్చి తర్వాత తీసుకుని చూస్తాడు, ఇవ్వకుండా మరలా అలాగే పరీక్ష చేస్తాడు. ఇవ్వకుండా పరీక్ష చేస్తాడు, ఇచ్చి పరీక్ష చేస్తాడు, మరలా తీసుకుని పరీక్ష చేస్తాడు, మరలా ఇచ్చి పరీక్ష చేస్తాడు. అనేక రకాలైనటువంటి దినదినం ఎదుర్కోవాల్సిందే. తద్వారా ఇదే తెలియపరుస్తున్నాడు. జ్ఞాపకం చేసుకో ఒకసారి, నువ్వు అరణ్యంలో నడిచావు, ఇదంతా కూడా ఎందుకు ఆజ్ఞలు గైకొందువో లేదో, నువ్వు నా ఆజ్ఞలు గైకొంటావో లేదో అనే. మనందరం కూడా మరి మన సృష్టికర్త నాయకుడిగా పెట్టినప్పుడు మనం ఆజ్ఞలు గైకొంటున్నావా లేదా చూస్తాడు. ఒక స్టేజ్కి వెళ్ళిపోయాం, ఇంకా అక్కడితో అయిపోయింది కాదని. స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది. ఇంకా అంత ప్రాసెస్ జరుగుతూ ఉంది. మనం చనిపోయే వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. మనం ఈ లెవెల్లో ఎలా ఉన్నాము, ఈ లెవెల్లో ఎలా ఉన్నాము, అక్కడక్కడ మార్కులు. ఇప్పుడు మనకి 10th క్లాస్ దాకా వస్తే 10 క్లాసులు ఉన్నాయి. 10 క్లాసుల్లో 10 ప్రతిదానికి ఉంటాయి మార్కులు. ఫస్ట్ క్లాస్కి ఎన్ని వచ్చినాయి, సెకండ్ క్లాస్కి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th, 7th, 8th, 9th, 10th ఎన్ని వచ్చినాయి. ప్రతి దాంట్లో దాని ప్రోగ్రెస్ గట్టు ఉంటుంది, ప్రతి దానికి సంబంధించి ఉంటుంది. ఏ స్టేజ్లో ఉన్నాం మనం, ఫస్ట్ కిందే ఉన్నాం, తర్వాత స్టేజ్, ఇందులో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇందులో పలానా దాంట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇవన్నీ కూడా పరిశీలిస్తుంటాడు ఆయన. ఈ స్టేజ్లో 1వ తరగతిలో నువ్వు ఎలా ప్రవర్తించావు, 1వ తరగతిలో ఎట్లా ఉంటారు, చీవులు బుక్ వేసుకుని బట్టలు సరిగ్గా వేసుకోకుండా ఎట్లా పడితే అట్లా వెళ్ళారు, పలకోట పట్టుకుని ఎట్లా వెళ్ళిపోతూ ఉంటారు. కొద్దిగా పెద్ద అయిన తర్వాత కొద్దిగా డ్రెస్ మారుతుంది, అలా 1 by 1 మారుతూ ఉంటుంది. 10th వచ్చేసరికి ఫుల్ హ్యాండ్స్, టక్ చేస్తే ప్యాంటు షర్ట్. మా చిన్నప్పుడు నిక్కర్లు వేసేవాళ్ళం, 10th క్లాస్ వరకు కూడా అదే పరిస్థితి. ప్యాంట్లు ఇవన్నీ ఎక్కడి నుంచి 10th వచ్చేసరికి ఏమవుతుంది, డ్రెస్సింగ్లో కూడా మార్పు వస్తుంది. కానీ సబ్జెక్ట్స్ మారుతాయి. ఇక్కడ ఏమవుతుంది, 1వ తరగతిలో ఉన్నప్పుడు 2 సబ్జెక్టులు ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్, అంతే. ఏబిసిడీలు ఉంటాయి, ఆలు ఉంటాయి, అంతే. తర్వాత ఇంకా సబ్జెక్ట్స్ పెరుగుతూ ఉంటాయి. 10th క్లాస్కి వచ్చేసరికి 16 సబ్జెక్టులు, అంటే సబ్జెక్టులు 6 ఉంటాయి అలాగా. కానీ ఎక్కువ మెటీరియల్ ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అనమాట. అక్కడికి వచ్చేసరికి పెరుగుతుంది. అయితే అది పరీక్ష. నువ్వు 1వ తరగతిలో ఉన్నప్పుడు ఒక పరీక్ష, 10వ తరగతిలో ఉన్నప్పుడు ఒక పరీక్ష, అట్లాగా పరీక్షలు చేస్తూ ఉంటాడు, పరీక్షిస్తుంటాడు మన దేవుడు. అది ఎందువల్ల మనం పరీక్షిస్తున్నాడు, ఆయన ఆజ్ఞలు నువ్వు గైకుంటున్నావా? 1వ తరగతిలో ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలు గనుకుంటున్నావా? 2వ తరగతిలో గనుకున్నావా? నువ్వు 1వ తరగతిలో గైకున్నానని చెప్పి 2వ తరగతిలో గైకొనుకుని ఉంటే కుదరదు. 3వ తరగతికి వెళ్ళవు. 3వ తరగతిలో గైకొన్నా కదా, 4లో గైకొనుకుని ఉంటే కుదరదు. ఇంకెందుకు, 4కి వచ్చేసాగా అయిపోయిందంటే కుదరదు. ఇంకెందుకు 5కి వెళ్ళా కదా, 5కి వచ్చేసా కదా, ఇంకెందుకు 4 గైకొనవలసిన అంశాలు ఇంకా 5 అవసరం లేదంటే కుదరదు. తెలుసు కదా, మన 5వ తరగతి మార్కులు, 5వ తరగతి, 4వ తరగతి, 4వ తరగతి, 3వ తరగతి, 3వ క్లాస్, 3వ, థర్డ్ క్లాస్, థర్డే, సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, దేని దానికే ఉంటుంది మార్క్స్. ఏ రేంజ్, ఏ సంవత్సరం. ఇప్పుడు మన సంవత్సరాలు, మనకి ఇవ్వబడ్డ సంవత్సరాలు దేవుని రూపాయలు 60 లేదా 70, అంతగానే అధిక బలం ఉంటే 80. ఎవ్రీ ఇయర్ మనకు ఒక క్లాస్ అనుకుందాం. ఈ ఇయర్లో నీ యొక్క రిటర్న్స్ చేస్తుంటాం కదా, ఈ ఇయర్లో ఎంత బిజినెస్ చేస్తావు, ఎంత ఇదని. అలాగే మన ఎవ్రీ ఇయర్ మనకి ఏమవుతుంది, మన యొక్క ఇది తెలుస్తుంది, మన యొక్క బ్యాలెన్స్ షీట్ వస్తుంది, మన యొక్క చేసినటువంటి పనితనం ఏదో అది సంవత్సరం కనపడుతుంది. ఇన్ని సంవత్సరాల్లో మనం ప్రతి సంవత్సరం మన పని ఇంపార్టెంటే. ప్రతి సంవత్సరం, ఆ సంవత్సరం నువ్వు పేదోడుగా ఉన్నావా, ధనికుడుగా ఉన్నావా కాదు. ఇక్కడ
నాయకుడైనటువంటి దేవుడు, నాయకుడిగా మనం నిలబెట్టే దేవుడు మన ఏం చేస్తాడు, ఆయన ఆయన ఆజ్ఞలు గైకుంటాం లేదని చెప్పి చిన్న పరీక్షలు పెడతాడు. ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తున్నామా లేదని చూస్తాడు. ఎందువల్ల మిమ్మల్ని అరణ్యంలో మరియు నీవు ఆ ఆజ్ఞలను గైకొందువో లేదని నిన్ను పరీక్షించి, మరి నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణచ్చు నిమిత్తం. అరణ్యంలో ఈ 4 సంవత్సరాలు నువ్వేవాలి, అరణ్యంలో అణుస్తున్నాడు. అరణ్యంలో నువ్వు నలిగిపోతున్నావు. అరణ్య మార్గం అంటే ఏంటి? చాలా కష్టంతో కూడింది. అక్కడేమి సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాలు ఉండవు. అక్కడ కష్టం, భయంతో కూడినటువంటి సందర్భాల్లో శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణచ్చు నిమిత్తము నిన్నేం చేస్తున్నా నువ్వు తగ్గించుకోవాలి. ఈ కష్టాల్లో కానీ గొప్పతనంలో కానీ నువ్వేం చేయాలి? తగ్గించుకోవాలి, అణచబడాలి. అణచబడకుండా నువ్వు హెచ్చిపోకూడదు. హెచ్చిపోయి రెచ్చిపోవటం అన్న స్థితిలోకి వెళ్ళిపోకూడదు. మనం నిజమైనటువంటి నాయకుడు మన సృష్టికర్త అయిన మన దేవుడు. మనల్ని కోరుకునే విధంగా మనము జీవించాలి, ఆ విధంగా వ్యవహరించాలి, ఆ విధమైనటువంటి ఆలోచన తరపుతో మనం ముందుకెళ్ళాలి. మన దేవుడు అండి, మన సృష్టికర్త మనందరిని ప్రేమించాడు. పొద్దున్న లేస్తే మన పని ఇదే, పనులు చేసుకుంటాం, వెళ్తుంటాం. ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన ధ్యాసతో, ఆయన భయభక్తులతో, ఆయన చూపించినటువంటి ఆలోచనతో మనం ఉంటున్నాం. దేవుని కృపాది, హల్లెలూయా. దేవుని యొక్క దయ, పరిశుద్ధాత్మ దేవుడు మన అలా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఏ సందర్భానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో నలుగురితో కూర్చొని మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడితో మనం ఐక్యతతో మనం ముందుకు సాగుతున్నాం. మన జీవితంలో, మన లోకం, ఈ లోకంలో మన జీవితం ఏంటంటే దేవునితో, ఆ నాయకుడైనటువంటి దేవునితో కలిసి జీవించడమే. అనేక సమస్యలు వస్తుంటాయి, అనేక భయంకరంగా కనబడతా ఉంటాయి. మనకి రాబోయే రోజులు ఏంటి, పరిస్థితి ఏంటి, తర్వాత పరిస్థితి ఏంటి, ఒక్కొక్కడు చూసినట్టయితే ఈ ఎన్నో సంవత్సరాలకి, రాబోయే 20 సంవత్సరాలకి ప్రణాళిక కలిగి ఉంటారు. కొంతమంది 50 సంవత్సరాలకి, కొంతమంది 7 తరాలకి కూడా ప్రణాళికలు వేసుకుని ఉంటారు. అసలు బైబిల్ చెప్పేది ఏంటంటే రేపటి గురించి ఆలోచించు. ఎందువల్ల? ఆయన నేను ఉన్నాను మీకు. అందుకే చెప్పేది, నిన్నేం చేస్తాను? శోధిస్తా, ఆజ్ఞలు గైకుంటావో లేదో చూస్తా. మనందరం కూడా క్రైస్తవ జీవితంలో శోధింపబడతాం, పరీక్షించబడతాం. అవన్నీ కూడా ఆ శోధనలో సమయంలో, పరీక్ష సమయంలో మనం ఏం చేస్తాం? దేవునికి దగ్గరగా చేరుతాం. దేవుని మీదే మనం కేవలం ఆధారపడతాం. దేవుని అందే మనము ముందుకు సాగుతాం. మన నాయకుడైనటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన నాయకుడు తెలియపరుస్తున్నమాట కష్టమైనటువంటి అరణ్య మార్గముల మధ్య మనం నడుస్తున్నప్పుడు, కష్టమైనటువంటి అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆజ్ఞలు గైకుంటారా లేదన్నది చూస్తాడు. అలాగే రెండోదిగా చూసినట్లయితే తన పిల్లలకు ఎరుగుటకు నేర్పు పక్షిరాజు వలె. పక్షిరాజు ఏం చేస్తుంది? తన పిల్లలకి నేర్పుతుంది. ఎదుర్కోవాల్సినటువంటి ఎగ్జామ్స్ని ఏ విధంగా మనం నేర్చుకుంటామో, మన తర్ఫీదు మనకి టీచర్స్ ఇస్తారో, పక్షిరాజు కూడా తన పిల్లలకి ఇస్తుంది. మనం చూసినట్టయితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11, 12. యెహోవా మాత్రము వారిని నడిపించెను. అధ్యాయం 12వ వచనం. 32వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయునట్లును యెహోవా వారిని నడిపించెను. యెహోవా మాత్రము వారిని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడునో అతనితో కూడా ఉండలేదు. వీళ్ళందరినీ కూడా యెహోవా దేవుడే వారిని నడిపించెను. యెహోవా మాత్రమే నడిపించాడు. పక్షిరాజు తన గూడును రేపి ఆ గూడులో పిల్లలు సేఫ్టీగా ఉంచుతుంది. కానీ సమయం వచ్చినప్పుడు ఆ గూడుని రేపిద్ది, అంత మాత్రం వదిలేదు. మా దైవజనులు చిన్నప్పుడు చెప్పినటువంటి జాకబ్ జాన్ గారు చెప్పినటువంటి ఒక పక్షిరాజు అంట పైకి వెళ్తుందంట, ఆ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి వదిలేస్తుందంట. అది అమ్మ 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 పడిపోతున్నా అనేలోపు చక్మని అది ఇలా పడిపోతుంటే ఇలా కిందకు వచ్చేది దాని మీద వాళ్తుంది అనమాట. అలాగా దానికి నేర్పుతూ ఉంటుంది.
మనకు కూడా మన సృష్టికర్త అయిన దేవుడితో మన సంబంధం కలిగి ఉన్నప్పుడు మనకి ఆయన అనేకమైనటువంటి విషయాలు నేర్పుతూ ఉంటాడు. అనేక విషయాలు మనకి నేర్పుతూ, తెలియపరుస్తూ, బలపరుస్తూ ముందుకు సాగే విధంగా ఆయన చేస్తూ ఉంటాడు. తద్వారా మనకి కొన్ని కష్టాలు అనిపిస్తుంది. వదిలేశాడా దేవుడు? మర్చిపోయాడా దేవుడు? అసలు వింటున్నాడా? ఒక ఆయన అన్నాడు నాతో, నిద్రపోతున్నాడేమో, పొరపాటున నువ్వు పడిపోతున్నావు, నీ దేవుడు నిద్రపోతున్నాడేమో అని. నా దేవుడు కునుకొడు నిద్రపోయినటువంటి దేవుడు నిద్రపోతున్నాడు నేను ఎట్లా అనుకుంటాను? నాకైతే ఆ డౌట్ లేదు. ఆయన చెప్తున్నాడు, నువ్వు ఎదుర్కొంచిన సమస్యలకి నీ దేవుడు నిద్రపోతున్నాడేమో, ఆ సమయంలో కళ్ళు మూసుకున్నాడేమో, నువ్వేమైపోతావు అని. కునుకడు నిద్రపోడైనటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన పక్షిరాజు ఎలాగైతే తరిపిదిస్తుందో తన పిల్లల్ని గూడు రేపిద్ది, ఆ గూడులో ఉంచదు. అలాగే మన జీవితంలో కూడా ఇది స్థిరమైన గూడు అని మనం నిర్ణయించుకుంటే అది ఇందులో ఉంచదు. ఇదే మనకి ముఖ్యమని అనుకున్నావా, అది ఉండదు. ఆ పిల్లలు ఏమనుకుంటే మా అమ్మ మంచిది, చాలా ఎత్తులో చక్కగా ఏర్పాటు చేసింది, ఈ గూడులో చాలా సేఫ్టీగా ఉందనుకునే లోపు వాళ్ళ అమ్మ వచ్చి మొత్తం పాడు చేసేస్తుంది. ఎందుకు అర్థం కాదు. ఏంటి, ఏ విధంగా, ఎందుకు ఇలా పాడు చేసేస్తున్నావు? ఏమైంది నీకు? ఇంత చక్కగా మాకు ఏర్పాటు చేసి మేమంటే ప్రేమ లేదా? ప్రేమ లేదు, ఏం లేదు, ముందు లేకపోతే పైకి ఇక్కడ పదండి అని చెప్పి కూర్చుంటే ఎట్లాగా? రేపు పొద్దున్న నువ్వు కష్టపడద్దా? నువ్వు బ్రతకాలడానికి నిర్ణయం సంపాదించుకోవద్దా? అలా కూర్చుని ఉంటే మీకు ఎవరు పెడతారు తీసుకొచ్చి? కాబట్టి ఆ గూడు చెరిపేస్తుంది. అలాగే మనం కూడా కొంతమంది ఇళ్ళు అమ్మేస్తారు, పొలాలు అమ్మేస్తారు, కొన్ని అమ్మేస్తారు. అమ్మేసినప్పుడు వారు ఏం చేస్తున్నారు, వారు ఆ ప్లేస్ నుంచి ఇంకొకరిని ఊరు నుంచి మార్చేస్తారు. కొన్ని ఊర్లు మార్చేస్తుంటారు, మార్పు జరిగిపోతూ ఉంటుంది. ఎందుకని? ఇక్కడ కాదు, నీ తదనంతర ప్లేస్ ఉంది, నువ్వు ఎదగాలి, నువ్వు వెళ్ళాలి, ఇంకా ముందుకు సాగాలి. కాబట్టి నీకు ఇవ్వబడింది ఉందా, సంతోషమే. తీయబడిందా, మరీ సంతోషమే, డబల్ మంచిది. ఇస్తే 100, ఇవ్వకపోతే 200 అని చెప్తారు. మరి అంతే, ఇచ్చాడా 100, ఇవ్వలేదా డబల్ 100. ఎందుకంటే ఇంకా మేలు జరుగుతుంది, ఇంకా అంతకన్నా మేలు జరుగుతుంది. ఒకళ్ళు చేసేది కాదు మనకి మేలు, దేవుడు చేస్తేనే. వాడు చెప్పే కదా, ఎవరు కూడా మనందరం కూడా మనకు మనమే దేవుళ్ళలోకి రాలా. ఆయన ఆయన ప్రేమ చేత మనందరినీ కూడా ఏం చేశాడు, సిద్ధపాటు చేశాడు, నడిపించాడు. కాబట్టే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా ఆలకిస్తున్నామంటే, ఆ జ్ఞానంగా అర్థం చేసుకుంటున్నామంటే, ఈ బైబిల్ గ్రంథాన్ని మనం అర్థం చేసుకుంటున్నామంటే ఆయన మనకి అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు, అర్థం చేసుకుని దాంట్లో సంతోషించేదిగా చేస్తున్నాడు. మనం ధన్యులో మన అందరం కూడా, ఎంత ధన్యులో మనం. పక్షిరాజు తన పిల్లలు రేపుతుంది. అలాగే దేవుడు మనల్ని గూడు ఒకవేళ పోయినా, ఇంకోటి పోయినా, అది మనకి అంతకన్నా రెట్టింపుతో మనం ఇంకో ముందుకు సాగాలని చెప్పి ఆయన చేసే ప్రయత్నం అది. సరైన మార్గంలో నడిపించమని దావీదు గారు కోరుతున్నారు. మనం కూడా కోరుకోవాల్సింది ఏంటంటే సరైనటువంటి మార్గంలో నడిపించమని. ఎవరు మనకి నాయకుడు? నిజమైనటువంటి నాయకుడు, మన సృష్టికర్త, ఆయన పరిశుద్ధుడు. ఆయన అడుగుతున్నాడు దావీదు గారు 27వ కీర్తన 11వ వచనంలో చూసినట్టయితే, కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనం, యెహోవా నీ మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపు. దావీదు గారు అడుగుతున్నాడు, దేవా నీ మార్గమున నాకు బోధింపు. మన నాయకుడిని అడగాలి. మన నాయకుడు మన సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. ఆయనే మనందరిని కూడా ఎన్నుకుని నడిపిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రోత్సహించి నడిపిస్తున్నాడు. పరలోక రాజ్యాల్లో చేర్చడానికి ఆయన మనందరిని సిద్ధపాటు చేస్తున్నాడు. ఆయన అడుగుతున్నాడు, నాకు బోధింపు, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నడిపించు. మన నాయకుడికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు గొర్రెలు మేపే నాయకుడు ఉన్నాడు, కాపరి. ఏం చేస్తాడు? అడవి ప్రాంతం దగ్గర తీసుకెళ్తాడు. అవతలకి తీసుకెళ్ళడు. ఆ ప్రాంతంలో శత్రువులు ఉంటారు, మృగాలు ఉంటాయి. అవి ఏం చేస్తాయి? భక్షించే అవకాశం ఉంది, పట్టుకుని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకనే ఈయన ఏమంటున్నాడంటే, నీ యొక్క బోధింపు, నీ మార్గాన్ని నాకు తెలియపరు, నాకు క్షేమకరమైన మార్గం మీద నాయకుడిగా నువ్వు నాకు తెలియపరచు అని దావీదే నాయకుడై ఉండి, ఇశ్రాయేలు ప్రజల నాయకుడై ఉండి ఆయనే అడుగుతున్నాడు. నిజమైన నాయకుడిని అడుగుతున్నాడు. మనందరం కూడా నిజమైన నాయకుడని ఆయన యేసుక్రీస్తు అని అడుగుదాం.
ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా మంచి నాయకులే. దేవుని కృపలో మనకి ఇవ్వబడ్డ వారందరూ కూడా మంచి నాయకులే. కానీ వారిలో ఏ లోపం ఉందో అని మనం అనుకోవటం తప్ప, లోపం ఉందో లేదో వారికి దేవుడికి తెలుస్తుంది. కానీ లోపాన్ని మనం చూసినట్టయితే కొద్ది దూరం ఉండటం మంచిది. లోపము ఉందని భ్రమతో దూరంగా ఉండటం కాదు, ఎరగాలి. నాయకుడు సరైనటువంటి మార్గంలో ఉన్న నాయకుడితో మనకేమవుతుంది, ఇంట్రాక్షన్ ఏర్పడుతుంది, దానితో సత్సంబంధం ఉంటుంది. ఒకవేళ ఈ లోకస్తుల నాయకులతో లేనప్పటికీ సృష్టికర్త నాయకుడితో మనకు ఉండాలి. ఇప్పుడు నాయకుడు అనేటువంటి దావీదే ఆయన కోరుకుంటున్నాడు, బోధించు, నీ మార్గాలు బోధించు, నాకు నీ గురించి నాకు తెలియపరచు అంటున్నాడు. మనందరం కూడా ఈ లోకంలో ప్రతిరోజు కూడా పరీక్షించబడుతుంటాం, నడిపింపబడుతుంటాం. అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి, దైవజనులకు వస్తాయి, విశ్వాసులకు వస్తాయి, అందరికీ వస్తాయి. చెప్పే కదా, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి సంవత్సరం కూడా వారు ఎదుర్కోవాల్సినటువంటి సమస్య వాళ్ళకి సంబంధించింది. ఇప్పుడు 1వ తరగతి వాడిని 10వ తరగతి సమస్య ఎదుర్కోమంటాడు, వాళ్ళ కాదు. కానీ అలాగే ఇవ్వదు. ఈ లోకం ఇవ్వలేనప్పుడు సృష్టికర్తని మన దేవుడు మనకెందుకు ఇస్తాడు? ఇవ్వబడింది ఏదన్నప్పటికీ కూడా నేను భరించలేంది, మనం భరించలేంది అని అనిపిస్తుంది. వాస్తవం అది. ఎదుటివారి కష్టం కన్నా చూసినట్లయితే చాలామంది మన పడే కష్టం కన్నా ఎక్కువ కష్టాలు పడుతుంటారు. రకరకాల మనకు చూపిస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి అది చూసినప్పుడు మనం నేర్చుకోవాలి. అవురే, నీకన్నా ఒక విధంగా నేను బెటరే, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు అది ఉంది, ఇలాగా అవన్నీ చూపించినప్పుడు మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి. పర్వాలేదురా, ఇది అని ఇలా నేర్చుకోవాలి. మన సృష్టికర్త నిజమైనటువంటి నాయకుడిని అడుగుతున్నాడు. నాయకుడే అయినటువంటి ఎవరు? దావీదు గారు. అయితే 60వ అధ్యాయం 9వ వచనం కీర్తన గ్రంథంలో ఇదే దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాట. 60వ అధ్యాయం 9వ వచనం. కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకొని పోవును, ఎదోములోనికి నన్నెవడు నడిపించును? దావీదు గారు అడుగుతున్నాడు, నన్ను ఎవరు నడిపిస్తారు, నాకెవరు సాయం చేస్తారు? ఎదోములోనికి నన్నెవడు నడిపించును. ఇదే ఎదోముల గురించి మాట్లాడుతున్నటువంటి మాట మనం చూసినట్టయితే సమూయేలు గ్రంథం 2వ గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం. ఎదోము ప్రాంతంలోకి ఉన్నప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. దావీదు గారు 8వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతటా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఎదోమీయులు సహోదరులే వీళ్ళు, కానీ ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు లేరు. అయినప్పటికీ ఆ ప్రాంతంలో ఎదోమీయులను దావీదుకు దాసులుగా మార్చబడ్డారు. అదెంత ఎవరి వల్ల జరుగుతుంది? కోటగల పట్టణంలో నన్ను ఎవడు దాచునంటే ఆ పట్టణంలో దాచింది ఎవరు? ఆయన్ని యెహోవా అతన్ని కాపాడుచుండెను. దావీదు ఎక్కడికి పోయినా కూడా అతన్ని కాపాడుతున్నాడు. మన నాయకుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని రక్షణ భాగ్యం ఇచ్చాడు, మనల్ని కాపాడుతున్నాడు. ప్రతి చోట మనల్ని కాపాడుతున్నాడు, ప్రతి విషయాల్లో మనకి సహాయం చేస్తున్నాడు, ప్రతి ఒక్క సందర్భంలో మనలను ప్రోత్సహిస్తున్నాడు. మన నాయకుడు పరిశుద్ధుడు. మనం పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి ఆయన కొన్ని పరీక్షలు పెడుతున్నాడు, కొన్ని చేస్తున్నాడు. కొన్ని పరీక్షలు అవన్నీ దేనివల్ల అంటే మనకి ఎలాగైతే మనం ఈ లోకంలో ఉన్నటువంటి పరీక్షలు ప్రమోషన్తో ఎలా ముందుకెళ్తారో అలాగే విశ్వాస జీవితంలో మనందరం కూడా ధైర్యంగా దేవుని యొక్క సన్నిధానంలో చేరాలంటే ఈ విధమైనటువంటి పరీక్షలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. కానీ మన నాయకుడు ఎవరు? పరిశుద్ధుడు. నిజమైనటువంటి నాయకుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ నాయకుడు నిజమైన నాయకుడు ఆయనే. నాయకుడు అంటే ఆయనే, నిజమైన నాయకుడు ఆయనే. మన రోల్ మోడల్ ఎవరు? ఆయనే. ఈ లోకస్తుల్లో కొంతమంది చాలామంది వాళ్ళ రోల్ మోడల్గా చూసుకుంటారు. కానీ ఈరోజు యేసుక్రీస్తు వారు నీకు రోల్ మోడల్గా ఉన్నారా? నాకున్నారా? మనం ధన్యులు. ఇంకెవరినన్నా రోల్ మోడల్గా పెట్టుకోండి, పడిపోతే అప్పుడు అడగండి.
రోల్ మోడల్గా పెట్టుకున్నానన్న ఈ వాక్యం ఏంటంటే ఎవరైనప్పటికీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వారిని చూసి ఈరోజు మీరు అదే విధంగా ఉండగలుగుతున్నారా? వారిలాగా మీరు చేయగలుగుతున్నారా? వారు సరిగ్గా ఉన్నారా లేరా అని మీకు తెలుసు. వారు ఒకప్పుడు ఉన్నారు, ఒకప్పుడు లేరన్న వారు కూడా చెప్తారు. ఎందువల్ల? అది మానవ నైజం, అది మానవుల్లో కనబడుతున్నటువంటి లక్షణాలు అవన్నీ. కానీ సృష్టికర్తలు ఎటువంటిది ఉండదు. నాయకుడు అనేటువంటి నాయకుడిగా పేరుకు అర్హుడైన అనేక రకాల పేర్లు ఆయనకు ఉన్నాయి. నిజమైనటువంటి నాయకుడు అంటే ఆయనే. నిజమైన నాయకుడు ఆయనే. ఆయన తదనంతరం మనందరం వస్తాం. మనందరం కూడా ఆయన యొక్క ప్రతిబింబాలుగా నిలబడటానికి ప్రయత్నం చేస్తున్నాం. అంత మాత్రం మనం ఆయనగా నాయకుడిగా కాదు, మనం గొప్ప నాయకులమేం కాదు, మనం ప్రతిబింబాలుగా అట్లా నిలబడుతున్నాం. దావీదు అదే అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నన్ను ఆయన ఏం చేస్తున్నాడంట, యెహోవా అతన్ని కాపాడుచుండు. మనందరినీ కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు మనందరినీ కూడా. 4వదిగా చూసినట్టయితే కాపరిగా నడిపించుట. కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 20వ వచనం. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. హల్లెలూయా. మోషే అహరోనుల చేత నీ ప్రజలను ఏం చేశాడంటే ఆయన ప్రజలు మనందరం మందవలే నడిపించితివి. మంద ఏంటది? గొర్రెల మంద ఉందండి. ఎట్లా వెళ్తుంది అది? నాయకుడు ఏది చెప్తే దాని ప్రకారం వెళ్తాయి. ఎందువల్ల? ప్రమాదం ఉందా, ఏముందా, ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నీ తెలుసుకుంటాడు నాయకుడు. ఈరోజు నాయకులు చూసినట్టయితే పట్టించుకునేవారు కాదు నాయకులు. నీకు అక్కడ ప్రమాదం ఉందా, ఇక్కడ ప్రమాదం ఉందా చెప్పరు. నాయకుడు నాయకత్వ లక్షణాలు లేనప్పుడు, దేవుని యొక్క నాయకత్వం వహించేవాడు నాయకత్వ లక్షణాలు లేనప్పుడు అతను ఎవరు? నాయకుడు కాదు, నిజమైన నాయకుడు కాదు. మరి మోషే అహరోనుల చేత నీ ప్రజలను ఏం చేశాడంటే ఆయన మందవలే నడిపించాడు. నాయకుని మాట మనం వినాలి, నాయకుడు చెప్పిన విధంగా మనం నడవాలి. కానీ విననటువంటి ప్రజలు ఉన్నారు, కానీ పట్టించుకున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. క్లాసు పెరిగింది. ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి నాయకునికి 10th క్లాస్కి వచ్చేసరికి ఏమవుతుంది? నేను ఫస్ట్ క్లాస్లో శ్రమ అనుభవించా, ఏబిసిడి నేర్చుకోవడం కష్టమైంది. కానీ 2వ తరగతిలోకి వచ్చేసరికి నేర్చుకున్నా. 3వ తరగతిలో ఇంకా అంత అవసరం లేదు నాకు. ఇంకా అక్కడి నుంచి ఏమవుతుంది? నాకు ఇంకేం అవసరం లేదని కుదరదు. కానీ అక్కడికి సంబంధించింది అక్కడ ఉంటుంది. దీనికన్నా బడ్డీనే ఎక్కువ వస్తుంది. అక్కడ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇక్కడ 2 అక్షరాలే నేర్చుకుంటావు ఫస్ట్ క్లాస్లో, కానీ 26 అక్షరాలు ఇంగ్లీష్లో అక్కడ నేర్చుకోవాల్సి వస్తుంది. అలా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. కాపరిగా నడిపిస్తున్నటువంటి వాడు మన నిజమైన నాయకుడు. వాళ్ళని ఎవరిని పెట్టాడు? అక్కడ మోషే అహరోనులను పెట్టాడు. మోషే అహరోనులు ఏం చేశారంటే మందవలే నడిపించారు. అంటే వాళ్ళని నడిపించలా, దేవుడే వాళ్ళకి అలాగా వాళ్ళ చేత వాళ్ళు కమిట్మెంట్ తోటి, వాళ్ళు కూడా అంగీకారంతో దేవుడు ఏం నడిపించగలిగాడు. మందవలే నడిపించాడు ఆయన. మందవలే వారందరినీ కూడా నడిపించాడు. మన నాయకుడు మనందరినీ నడిపిస్తాడు. ఒక మందవలే ఐక్యంగా మనం అందరం కూడా ఆ విధంగా నడవాలి. అందరూ ఐక్యంగా వెళ్ళాలి. ఇప్పుడు మంద అంటే ఏంటిది? చాలా ఉంటాయి గొర్రెలు. నడిపించేవారు ఉన్నారు, నడిపిస్తున్న వారితో సహకరించేవారు కూడా. ఆ విధంగా వెళితేనే మందగా వెళ్ళగలుగుతుంది. మోషే అహరోనులు నడిపించారంటే నడిపించడానికి సహకరించారు. అదేవిధంగా అంతకన్నా మించి దేవుని యొక్క సహాయాన్ని వారు పొందుకున్నారు. అందువల్ల వారు అలాగ నడిపించగలిగారు. తర్వాత 5వదిగా చూసినట్లయితే రక్షించుటకు ఇతని చెయ్యి కుర్చ కాలేదు. మన దేవుని చెయ్యి చిన్నది కాదు. మన చెయ్యి ఇక్కడి వరకు అందుతుంది. కానీ మన దేవుని చెయ్యి అనంతమైనది. భూమి చుప్పర పట్టుకుని ఇట్లాగా తీసుకుని చేతిలో చూపించగలడు భూమిని. ఆయన చెయ్యి కొరచ కాదు. సృష్టికర్త అంటే ఆయనండి. ఆయన చెయ్యి కొరచ కాదు. అరే ఈ చెయ్యి పెద్దదిరా అంటారు. ఇందువల్ల ఇవ్వటంలో, దాతృత్వంలో అరే ఈ చెయ్యి చిన్నదిరా అంటారు. ఇవ్వటంలో దాతృత్వం లేకుండా ఉన్న స్థితి. ఇచ్చే విషయంలో మాత్రం చెయ్యి తక్కువే, తీసుకునే విషయంలో మాత్రం చాలా చాపుతాడు రా. ఎందువల్ల? తీసుకుంటాడు, ఇవ్వడు. కానీ చెయ్యి, ఈ దేవుని చెయ్యి కొరచకాలేదైంది. కొరచ కావడం అంటే ఏంటి? ఇవ్వలేని స్థితి. అది ఇవ్వటానికి వెళ్ళదు. అది తీసుకోవటానికి సాగుతున్నంత ఇవ్వటానికి రాదు. ఇవ్వటానికి ఇక్కడే ఉండిపోతుంది.
తీసుకోవడానికి మాత్రం ఏం చేస్తుంది, అది ముందుకు సాగుతుంది. ఈయన చెయ్యి ఏంటంట, ఇలా లేదు, ఇలా ఉంది, ఇలాగే ఉంది, ఆయన కురచ కాలేదు అది. అంటే ఆయన ఇట్లా తీసుకోవట్లా, ఇస్తూనే ఉన్నాడు, ఇస్తూనే ఉన్నాడు, ఇస్తూనే ఉన్నాడు, ఇస్తూనే ఉన్నాడు. ఆయన చెయ్యి కురచ కాలేదు. కీర్తన గ్రంథం 119 కీర్తన, కీర్తన గ్రంథం 139 10వ వచనం. అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను. నేను ఆకాశమును ఎక్కినను, అక్కడ నీవు ఉన్నావు. 8వ వచనం. నేను పాతాళమందు పండుకొనినా, నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకున రెక్కలు కట్టుకొని సముద్రం దిగంతములో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను. ఆయన చెయ్యి ఏంటంట, కురచ కాలేనటువంటిది. ఆయన చెయ్యి కురచ కాలేదు. షార్ట్ హ్యాండ్ కాదు, బిగ్ హ్యాండ్. హల్లెలూయా, గ్లోరీ టు హిమ్. దేవుడు మనం స్తుతించాలి, గణపరచాలి. కాబట్టి ఇచ్చే దేవుడు, ఆయన చెయ్యి ఏంటి, కురచ కాలేదు. అనేక చేతులు ఈ లోకంలో మనం చూడనవసరం, అనేక చేతుల వైపు చూడనవసరం. కానీ అటువంటి పరిస్థితి తీసుకుని వస్తున్నటువంటి దుష్టుడు. కానీ ధైర్యం తెచ్చుకోవాలి. మనం ఇచ్చే చేతులుగా ఇచ్చేవాడు ఉంటావు, కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండమని తెలియపరుస్తున్నటువంటి వాక్యం మనం చూస్తాం. డబ్బు విషయమే కాదు, భక్తి విషయమే, దేవుని యొక్క సమర్పణ జీవితం, ప్రార్థనా జీవితం అన్నీ కూడా సమృద్ధికి ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఎందువల్లంటే మన నాయకుని యొక్క చెయ్యి కురచ చెయ్యి కాదు, మన చేతులు కూడా కురచగా ఉండకూడదు. మనం కూడా ఇచ్చేవారుగా ఉండాలి. ఇవ్వబడింది నీకు ఆ స్థితి, ఇవ్వబడినటువంటి ఆ స్థితిలో నువ్వేం చేయాలి, ధైర్యంగా చేయగలగాలి. ఆయనలాగా మనము జీవించాలి. నాయకుని యొక్క లక్షణాలు మనకు కలిగి నాయకుడికి తగిన విధంగా మనం ఉండాలి. 6వ చూసినట్లయితే సిలువ మార్గములో. హల్లెలూయా. మొదటిగా మన నాయకుడు ఎంత గొప్పవాడో మనం చూడాలంటే ఇవన్నీ చూసాం. నడిపించిన నాయకుడు, తెలియపరిచినటువంటి నాయకుడు, పరీక్షించినటువంటి నాయకుడు, ఆయన కాపరిగా నడిపించినటువంటి నాయకుడిని మనం చూసాం. అలాగే రక్షించడం ఆయన చేయి కొరచకానటువంటి నాయకుడిని చూసాం. కానీ సిలువ మార్గంలో సృష్టికర్త అయిన దేవుడు అప్పచెప్పినప్పుడు, నాయకుడైనటువంటి తండ్రి అయిన దేవుడి అప్పచెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఎలాగెళ్తున్నారో మనం ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం మార్కు సువార్త. ఇదండి మన నాయకుడు, నిజమైన నాయకుడు, పరిశుద్ధ నాయకుడు, మన దేవుడు గొప్ప దేవుడు అండి. చేసి చూపిస్తాడండి ఆయన. మనం ఇంకొక నాయకులు చేసి చూపెట్టు, ఆ పని చేయి, ఈ పని చేయి అంటారు. మొయ్యలేడు, ఆ బరువు మొయ్యలేడు, ఆ పని చేయలేడు. ఎందువల్ల నాయకుడు అయిపోయాడు ఆటోమేటిక్గా. ఆ నాయకుడు అయిపోయినందువల్ల చెప్తాడే తప్ప చేయడు. కానీ మన నాయకుడు అలా కాదు. నాయకుడు అంటే ఎలా ఉండాలో రోల్ మోడల్ మన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ధన్యులు. మన లోకంలో అనేక నాయకులు రోల్ మోడల్గా పెట్టుకుని నశించిపోయిన వారు ఉన్నారంటే, యేసుక్రీస్తు వారిని రోల్ మోడల్గా పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మనం నశించిపోము. యేసుక్రీస్తు వారు మనం రోల్ మోడల్గా పెట్టుకోవాలి. ఆయన మన నాయకుడు, మన నిజమైనటువంటి నాయకుడు ఆయన చూస్తే మన మార్కు సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. వాళ్ళందరూ కూడా యెరూషలేముకి వెళుతున్నారు, ప్రయాణమై వెళుచున్నారు వాళ్ళంతా కూడా. వారితో పాటు శిష్యులతో పాటు వెళ్తున్నాడు. యేసు వారికి ముందుగా నడుచుచుండగా, యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంట, వీళ్ళకన్నా స్పీడ్ వెళ్తున్నారు, ముందుగా నడుస్తున్నారు. వారు విస్మయం పొందిరి. ఏంటి ఈయన చూస్తే అక్కడ యూదులు విమర్శించబోతున్నారు, పట్టుకోబోతున్నారు, ఆయన్ని చంపాలని చూస్తున్నారు. ఈయనేంటి? విస్మయం పొందారంట వాళ్ళంతా కూడా. ముందిరి వెంబడించి వారు భయపడిరి. ఆయనతో పాటు వెళ్తున్న వారు భయపడ్డారు. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పనారంభించారు. మళ్ళీ పైగా ఆయన అక్కడ ఏం జరగబోతుందో, నన్ను ఏం చేయబోతున్నారు మళ్ళీ తెలియపరుస్తున్నాడు. తెలిసి కూడా నువ్వు ఎలాగెళ్తున్నావు? ఎలాగా? నిన్ను వారు అక్కడ చంపబోతున్నారు, పట్టుకోబోతున్నారు, లేనిపోయిన అన్ని నెపాలన్నీ వేయబోతున్నారు. నువ్వు ఎలాగెళ్తున్నావు? భయపడేవాడు క్రైస్తవుడు కాదు, దాక్కునేవాడు జాగ్రత్త చేసుకునేవాడు క్రైస్తవుడు కాదు అని నిరూపిస్తున్నాడు ఇక్కడ నాయకుడు. ఇవ్వబడినటువంటి సందర్భాన్ని ఛాలెంజ్గా తీసుకుంటారు. పద అని చెప్తున్నాడు. పద ముందుకు వెళ్దామని. ఇదివరకు నాకు వాక్యం చెప్పమంటే
సాక్ష్యం చెప్పడానికి లేస్తే సాక్ష్యం చెప్పడానికి లేస్తే నా ముందు వీళ్ళు అయిపోతా నలుగురు ఉంటే వాళ్ళు అయిపోతా ఉన్నారు. దగ్గరికి వచ్చేసరికి టెన్షన్ వచ్చేది, అది రకమైనటువంటి కంగారు వచ్చేది. ఒకటే ప్రార్థన చేస్తాను, దేవుడు ఎప్పుడైతే నాకు వాక్యం తెలియపరచమన్నాడో పిలిచినప్పుడు వెంటనే వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా అని చెప్పి నేను నిలబడాలి, నేను రెడీగా ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకున్న దేవుడితో రా అని చెప్పడానికి. అంటే ఇది సందర్భం చూస్తే మాట్లాడటం కూడా కష్టమైనటువంటి సందర్భమే. దానికన్నా మించింది యేసుక్రీస్తుని ఎదుర్కోబోయేది మరీ ఘోరమైనటువంటిది. అది దానితో కంపేర్ చేయట్లా చెప్తున్నా. ఇవ్వబడినటువంటి విషయాలు చూస్తే మనం సిద్ధపాటు ఎలా ఉండాలంటే క్రైస్తవ జీవితంలో ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు రెడీగా ఉండాలి. పని చేయటానికి దేవుడి పని చేయటానికి ఏం చేయాలి? పరుగులు తీయాలి, రెడీ అయిపోవాలంతే. అట్లాగా యేసుక్రీస్తు వారు వీళ్ళందరికన్నా ముందు వెళ్తుంటే వీళ్ళందరూ విస్మయం అందుతున్నారు. అయ్యా నువ్వు వెళ్ళి అంటే ఆల్రెడీ వీళ్ళకి చెప్పుకున్నాడు, మరలా అన్నాడు ఆయన. మరలా 12 శిష్యులు చెప్తున్నాడు అంటే ఆల్రెడీ ఒకసారి చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు మరలా ఆయన వెళ్ళిపోతున్నాడు యేసుక్రీస్తు వారు. ఏంటి ఇంత ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఆయన అక్కడ జరగబోయే కార్యక్రమం ఇదంతా దారుణంగా ఉంటుంది. ఆయన సిలువ అయిపోతున్నారు, కొరడాలతో కొట్టబోతున్నారు, ఎన్ని జరగబోతున్నా కూడా తెలిసి ఈయనే చెప్పారు మాతో, అయినా ఇంత ఇదిగా వెళ్తున్నారు చెప్పాడు. విస్మయం ఉంది. అయినా మరలా ఆయన 12 చెప్తున్నాడు, తన సంభవింపబో వాటిని వారికి చెప్పనర్పించాడు ఆయన. అక్కడ ఏం జరగబోతుందో అవన్నీ కూడా ఆయన తెలియపరిచాడు ఆయనకి. మనం కూడా అంతే. మన ఎవరు శిష్యులు? యేసుక్రీస్తు వారి శిష్యులు. మన నాయకుడు ఎవరు? ధైర్యంగా ముందుకెళ్ళేవాడు, చంపుతానంటే పరిగెత్తేవాడు కాదు. సిద్ధం, ఆ సిలువ దగ్గరికి వెళ్ళటానికి నేను సిద్ధం అని చెప్పి ఆయన పరిగెడుతున్నాడు. తండ్రి తనకు అప్పచెప్పినటువంటి పనికి నాయకుడు ఏం చేస్తున్నాడు? సిద్ధపడుతున్నాడు. ఈరోజు కష్టపడి పైకి వచ్చిన తర్వాత పోతుంది అంటే దాక్కునేవారు ఎక్కువ. ఆస్తే మనిషి కాదు. మనిషి అంటే ఇంకా కనపడరు, అక్కడి నుంచి ఇంకెక్కడ కనపడరు, అక్కడి నుంచి ఇంకెక్కడ ఉంటాడో తెలియదు. మనిషి పోతాడంటే ఇంకా కనపడ్డు అక్కడ దగ్గరలో, ఇంకెక్కడెక్కడ కనపడ్డు. ఎందువల్ల? సంపాదన ఉన్నందువల్ల. ఆ సంపాదన ఏమవుతుంది, ఎవరి పాలవుద్దో తెలియనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు వారు ఎదుర్కొంటాకు ఒక నాయకుడిగా ఉండవలసినటువంటి, నిజమైనటువంటి నాయకుడిగా ఉండవలసినటువంటి లక్షణాలు అవి. మనకు రోల్ మోడల్ యేసుక్రీస్తు వారు. ఆయన్ని చూసి మనం నేర్చుకొని మనం ముందుకు సాగాలి, నిలబడాలి. ఇట్లాంటి విషయాల్లో ధైర్యం తెచ్చుకోవాలి. అనేక నాయకులు చూసినట్లయితే వారు లోకంలో చూస్తే చాలా వరకు వారు ఏం చేస్తారంటే మోసం చేస్తారు, ప్రజల్ని మోసం చేస్తారు, నమ్మిన వారిని ఏం చేస్తారు? మోసం చేస్తారు. వారిని ఎవరు కూడా మనం పెట్టుకోలేదు ఈరోజు రోల్ మోడల్గా. వారిని మనం రోల్ మోడల్గా పెట్టుకుంటే మనం కూడా కూలిపోతాం, మనం కూడా అట్లాంటి వాళ్ళగా తయారవుతాం. వారికి ఏ మెంటాలిటీ ఉందో అదే మెంటాలిటీ మనకు వస్తుంది. అందుకని క్రీస్తు వారు మనకు రోల్ మోడల్గా ఉన్నట్టయితే, నాయకుడిగా నిజమైనటువంటి నాయకుడు ఆయనే. ఎన్ని ఉన్నాయో ఒరిజినల్గా మనం చూసినట్లయితే పేర్లలో అనేక రకాలైన పేర్లు మన సృష్టికర్త దేవుడికి ఉన్నాయి. అవన్నీ కూడా ఆయనకే చెందుతాయి, ఆయనకే అది సాధ్యం. అది మనందరం కూడా ఇప్పుడు నేను నాయకుడు, నన్ను చూడండి అనటం కాదు ఇక్కడ. నన్ను కూడా, నాలో కూడా ఉండొచ్చు లోపాలు, అది కాదు. మనందరం కూడా చూడాల్సింది మన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మన నాయకుడిగా ఉన్నాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ఎరిగినట్లయితే మనం ధైర్యంగా ముందుకు సాగుతాం. మనం శోధించబడతాం, శ్రమ పడతాం, ఇబ్బంది వస్తుంది, అనేక రకాలుగా వస్తాయి. ఆయన జ్ఞాపకం చేసుకో ఒకసారి, నిన్ను అంతకుముందు నుంచి ఎన్ని సంవత్సరాల్లో నువ్వు ఎలా నడిచావో, ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా ఆదరించబడ్డావో అది జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగాలి. అదే అన్నాడు మోషే గారితో, జ్ఞాపకం చేసుకో మార్గం అంతట్లో ఏం జరిగిందో, నీకు ఏ విధమైనటువంటి విధానంలో వెళ్ళావో అన్నది కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు మోషే గారితో దేవుడు. మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో వచ్చినప్పుడు దానికి ఇవ్వబడినటువంటి దాని విషయంలో, ఆ శిలువ మరణం విషయంలో ఆయన తొందరగా, టైం లేట్ లేకుండా, బిఫోర్గా, వీళ్ళకన్నా మొదటిగా ఆయన సిద్ధపడుతున్నాడు. మరి పక్కన ఉన్నటువంటి శిష్యులకి ఏ విధంగా అనిపిస్తుంది? వీరు కూడా అలాగే తర్వాత తొందరపడ్డారు, పరిచయం చేయటానికి సిద్ధపడ్డారు. ఆయన పరిగెట్టిన విధంగా పరిగెట్టడానికి ప్రయత్నించారు కాబట్టి హతసాక్షులుగా మార్చబడ్డారు. ఎవరు వాళ్ళు? యేసుక్రీస్తు వారి శిష్యులు.
ఈ లోకంలో నమ్మితే మోసం చేస్తారని చెప్పి పక్కన పెట్టేస్తున్నారు. నమ్మితే మోసం చేస్తారు, ఎందుకంటే చాలామంది మోసం చేశారు కాబట్టి చేస్తారు కాబట్టి పెట్టేశారు. కానీ యేసుక్రీస్తు వారికి ఆయన దగ్గరికి 70 మంది దాకా శిష్యుల దాకా వస్తే ఆయన మాట చెప్పాడు. ఆ మాటకి మీరు వెళ్ళిపోతారా అంటే వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయారు. మిగతా 12 మంది మిగిలారు. 12 మందిలో ఎంతమంది ఆయనకి వ్యతిరేకంగా జీవించారు? ఒక్కడే. మరి యేసుక్రీస్తు వారు ఇవ్వబడినటువంటి 12 మందిలో ఎంత శాతం 95% వరకు ఆయన ఏం చేశాడు? అచీవ్ చేసుకున్నాడు, మంచి వాళ్ళని చేసుకోగలిగాడు. మనము అంతే, ధైర్యంగా ముందుకు సాగటమే. ఇలాగ మోసగాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారని చెప్పి పరిచర్ని దేవుని యొక్క విశ్వాస జీవితాన్ని మనం ఏం చేసుకోకూడదు, ముగించేసుకోకూడదు. అలాగని చెప్పి యేసుక్రీస్తు వారు మొదటగా ఎరిగినప్పటికీ ఆయన ఏం చేశాడు? ఊరుకున్నాడు. యూదా ఇస్కరియోతు సమయం వరకు కూడా ఊరుకున్నాడు. రేపు పొద్దున పట్టిస్తాడు రా, నన్ను ఎందుకు వచ్చింది, ముందే నాకు తెలిసిపోయింది ఈ సంగతి, ఒకసారి 2-3 సార్లు చేయిపోయాడని చెప్పి దేవుడు ఆయనేమి పక్కన పెట్టలా. మార్పు రావాలి, ఆయన్ని గమనించాలి. వీళ్ళు విస్మయం పొందారు, పరిశీలిస్తున్న వారందరూ కూడా విస్మయం పొందారు. మనందరం కూడా బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు చేసిన పనులు చూస్తే చదువునోడికి అర్థమవుతుంది, విస్మయం పొందుతాం, ఆశ్చర్యం పొందుతాం. దేవుడి యొక్క విషయాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి గొప్పతనం, ఏంటిది అని చెప్పి మనకు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుని యొక్క ప్రణాళికలు చూస్తే మనకి ఏమొస్తుంది? ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి నా ఇంత గొప్ప దేవుడు అని చెప్పి వీళ్ళు విషయం పొందారు. అయితే 11 మంది హతసాక్షులుగా వాళ్ళందరూ కూడా మార్చబడ్డారు. ఎందువల్ల? ఆయన ఏ విధమైనటువంటి సిద్ధపాటుతో నాయకుడు ఉన్నాడో తదనంతరం వచ్చినటువంటి నాయకులుగా ఉన్నటువంటి వీరందరూ కూడా అదే విధంగా వెళ్ళారు. పౌలు గారు అంతే. నువ్వైనా నేనైనా మనందరం కూడా ఆ విధంగానే ఉండాలి. త్యాగపూరితమైనటువంటి జీవితం ఇది. నాయకుడు, నిజమైనటువంటి నాయకుడు ఆయన కాబట్టి ఆయన మనకు రోల్ మోడల్గా పెట్టుకుని మనం గొప్ప తండ్రికి బాగా చండాలకు తిరిగే కొడుకుంటే ఎట్లా ఉంటుందో అంత చండాల పనులు మనం ఉండకూడదు. హల్లెలూయా. అంత గొప్ప పరిశుద్ధుడైనటువంటి దేవుడు బిడ్డలుగా ఉన్నప్పుడు, పిలువబడుతున్నప్పుడు క్రైస్తవులుగా మనకు ఒక ట్యాగు ఈ మధ్య అందరు కలిసి తగిలిస్తున్నారు. క్రైస్తవులకి వెళ్ళి బీసీసీఏలో చేర్చేసేయండి అని. చేర్చేయండి, ఏమైంది? అన్ని కుల కట్టుబాట్లు అన్నీ విడిచిపెట్టి వచ్చిన వారే క్రైస్తవుల్లోకి. ఇక సోషల్కి చేసేదే ఉంది. ఉద్యోగాలు రాని వారు బాధపడతారు, నిలబడాలి. మరి శోధన సమయంలో కూడా నిలబడితేనే కదా దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళేది. శోధన సహిస్తేనే కదా మనం ఆయన చూసేది. యేసుక్రీస్తు వారు ఒక మాదిరి మనకి. యేసుక్రీస్తు వారు తాను ఎదుర్కోబోచినటువంటి శిలువ మరణానికి పరుగులు తీశారు. ఆయన దాన్ని అచీవ్ చేశారు. దాన్ని ఆయన మొదటికి వెళ్ళిపోయారు. నేనదే కోరుకుంటా, సువార్త సేవకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే నాకు ఏమైనా వాక్యం ఇస్తే నా సమయం ఎప్పుడు వస్తుంది అని దూకే విధంగా, అంటే వెంటనే నాకు నా సమయం కావాలి అని చెప్పి కోరుకునే విధంగా సిద్ధపడాలి దేవా అని చెప్పి నేను కోరుకుని ప్రార్థన చేసుకున్నాను. నాకు కోరుకుంది అదే. అమ్మో ఇప్పుడు పిలుస్తారు, నా టైం వచ్చేస్తుందని చెప్పేసి టెన్షన్ పడిపోయి ఇలా ఉండకూడదు. నేను ఉండే లెక్క అయితే నాకు వద్దన్నాను. అలా భయపడుతూ చేస్తే వద్దు. నాకు కావాల్సింది నువ్వు ఇచ్చి అక్కడ నేను వెంటనే నాకు ఇవ్వండి, టైం ఇవ్వండి, నాకు ఇవ్వండి అని చెప్పి అడిగే విధంగా నేను ఉండాలి. వెంటనే నేను వెళ్ళిపోయి మాట్లాడాలి, దేవుని కొరకు నిలబడాలని చెప్పి ఆ విధంగా కోరుకున్న విధంగా ఉండాలని చెప్పి. అలాగే సృష్టికర్త యేసుక్రీస్తు వారు ఇవ్వబడినటువంటి పని కోసం ఆయన ఏం చేస్తున్నాడంట? వీళ్ళందరికన్నా ముందెళ్ళిపోతున్నాడంట. వాళ్ళందరికన్నా ముందెళ్ళిపోతున్నాడు. అమ్మో వస్తుందా, వెళ్ళాలి, మధ్యలో అన్నీ చూసుకుంటే వెళ్దామని చెప్పి ఆగలేదు ఆయన. ఇవ్వబడినటువంటిది సాధించాల్సింది గోల్ అది. అది నేను ఆ తండ్రి చేసినటువంటి నిర్ణయానికి కట్టుబడి అది వెంటనే నేను నెరవేర్చాలి. సమయం వచ్చింది, నా సమయం ఇంకా రాలేదంటాడు. కానీ ఇక్కడ సమయం వచ్చింది కాబట్టి సమయానికి నేను ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ఆ విధంగా ఉండబట్టే నాయకులుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని చూసి 11 మంది శిష్యులు తర్వాత ఒక ఆయన చేర్చుకున్నారు 12 మంది. ఎలాగైతే సక్సెస్ఫుల్గా వెళ్ళగలిగారు, వీళ్ళు చూసి అనేకులు వెళ్ళారు, పౌలు గారిని చూసి అనేకులు వెళ్ళారు. కానీ నేడు ఎవరిని చూసి వెళ్ళట్లా, అక్కడితో ఆగిపోతున్నారు. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. వెళ్తే ధనం సంపాదించే లెవెల్లోకి వెళ్ళాలి తప్ప ఈ విధంగా వెళ్ళటకు మన దేవుడు గొప్ప దేవుడు. అలాంటి దేవుడు నువ్వు పేదోళ్ళ బతకడం ఏంటి? పేదోడుగా ఉండకూడదు నువ్వు. మన దేవుడే గొప్ప దేవుడు. నీ పేదరికం ఏంటి? సమస్య ఏంటి?
సమస్యలు ఉండకూడదు. నీకు గొప్ప దేవుడినా, మన దేవుడు గొప్పవాడు. ఇక్కడే రాంగ్ డెసిషన్ అనమాట. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు వారు నక్కలకు బొరిలుంది, ఆకాశ పక్షులకు నివాసం ఉంది, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు చోటు లేదని చెప్పాడు. మరి గొప్ప దేవుడిగా భూమి ఆకాశం సృష్టించి ఆయన గొప్పవాడు, మనందరం కూడా గొప్పవాళ్ళం కదా. ఆయన గొప్పవాడు ఎక్కడ? యేసుక్రీస్తు వారు గొప్పవాడా? గొప్పవాడే, కానీ గొప్పగా జీవించాడా? గొప్పగా జీవించలా. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి మనకి ఏం చేస్తున్నామంటే, నాయకుడిగా ఉన్నవాళ్ళు ఏమవుతున్నారు, నాయకత్వ లక్షణాలు లేక ఏం చేస్తున్నారు, మన దేవుడు గొప్పవాడు, ఆశీర్వదిస్తాడు, మనకే ఉండాలన్నీ, మన బిడ్డలకే ఇస్తాడు, తన బిడ్డలకే ఇస్తాడు. మరి ఆయన ఇబ్బంది పడి తండ్రి మనకి ఇస్తాడు, ఆయన ఇస్తాడు, ఇచ్చాడు. ఏమిచ్చాడు? పరలోక రాజ్యం ఇచ్చాడు. అంతకన్నా మించింది ఏముంది? యేసుక్రీస్తు వారి తండ్రి కష్టపడతాడండి, తండ్రి కోసం పిల్లల కోసం కష్టపడతాడు. ఆయనకు సౌకర్యం చూసుకోడు. ఎందువల్ల? పిల్లలు బాగుండాలి. మరి మన తండ్రి ఏం కష్టపడ్డాడు? మన తండ్రి అయిన దేవుడు ఏం కష్టపడ్డాడు? ఏం కష్టపడలే. మనందరం కూడా ఎందుకని అందరూ కూడా క్రైస్తవ జీవితంలోనే ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటుంది. మనకి అనుగ్రహించబడింది, నిత్యజీవం అనుగ్రహించబడింది. అది ఇంపార్టెన్స్ అని చూపించాడు ఆయన అక్కడ. ఇంపార్టెన్స్ అది, నిత్య జీవం మనకి ఇంపార్టెన్స్. అందులో నుంచి మనకి సంపాదించి పెట్టాడు. మీకు అనేక గృహాలు నిర్మించడానికి నేను వెళ్తున్నాను, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను, అందులో మీరు నివసిస్తారు. ఇప్పుడు గృహాలన్నీ కూడా అక్కడ నిర్మిస్తున్నాను. ఇక్కడ భారీ ఎత్తున గృహాలు నిర్మించడం కాదు, ఇక్కడే కాదు, ఇక్కడే 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 అని చెప్పి ఈ లోకం చెప్తూ ఉంటుంది. ఇక్కడ కాదని చెప్తుంది బైబుల్, ఇక్కడ కాదు అని ఆయన ఉద్దేశం కూడా అదే. ఆయన మన కొరకు కష్టపడ్డాడు, శ్రమ అనుభవించాలి. అనుభవించిన తర్వాత కానీ శ్రమలో నుంచి మనము దానిలో నుంచి ముందుకు సాగినట్లయితేనే ఆ శ్రమానుభవంలో నుంచే మనం ఏం చేస్తాము, నిత్య జీవాన్ని స్వాధీనం చేసుకోగలుగుతాం. ఇది సిలువ మార్గంలో యేసుక్రీస్తు వారిని మనం చూసాము. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరికీ ఒక నాయకుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే మనకేం చేస్తున్నాడు, ఒక నాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడు. యోహాను సువార్త 16:13. యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయ మనకు తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరిలో ఉండి నడిపిస్తుంటాడు. మనందరం కూడా ఇప్పుడు నాయకులు ఉన్నప్పటికీ కూడా, శారీరకమైనటువంటి నాయకులు ఉన్నప్పటికీ ఆత్మానుసారమైనటువంటి నాయకుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దైవజనులు ఎవరైనా సరే మనం చూసినట్టయితే ఆదివారం, శుక్రవారం, మిగతా రోజులు అప్పుడప్పుడు ఏమైనా మనం టచ్లో ఉంటాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఎల్లవేళ మనతో పాటు ఉంటాడు. మనతో పాటు సహకరిస్తూ ఉంటాడు, మనకి సహాయం చేస్తూ ఉంటాడు. వారు మనలను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మనం ఏమవుతాము, ఆ సత్యస్వరూపైన ఆత్మలోనికి నడిపించును, సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఏంటది? సత్యస్వరూపైన ఆత్మ సత్యమైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎప్పుడు కోరుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేక శక్తితో మనం నింపి నడిపింపబట్టకు ఎల్ల వేళ్లలో కూడా మనం పరిశుద్ధాత్మ దేవుని కోరుకునే ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. అలాగే ఫిలిప్పు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ద్వారా నపుంసకుడిని ఎదుర్కొంటాడు. నపుంసకునికి దగ్గరికి దేవుడు పంపించడం మనం చూస్తాం. మా యెషయా గ్రంథం ధ్యానిస్తున్నాడు, అర్థం కాలేదు, నువ్వు వెళ్ళి ఆయనకి తెలియపరచమన్నాడు. అలాగే మనందరం కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాయకుడిగా ఉండి మనల్ని అందరినీ కూడా నడిపిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యం నేను కూడా తెలియపరచమంది. నాకు పరిశుద్ధాత్మ దేవుడు కృప వల్లే ఆ దేవుని యొక్క సన్నిధానంలో నడిపింపబడుతున్నానంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ. ఆయన తెలియపరిచిన విధంగా సువార్త మనందరికీ కూడా తెలియపరచాలి. ఈరోజు మాట్లాడకుండా కూర్చోవచ్చు, నాకు మాట్లాడాల్సినంత ఇది అవసరం లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ఎన్నో గత సంవత్సరాలుగా ప్రేరేపిస్తున్నాడు. ఈ విషయాల్ని, కొన్ని విషయాలు డివేట్ అయిపోతున్నాయి. కొన్ని మంది దైవజనులు తెలియపరచాల్సిన విషయాలు తెలియపరచట్లేదు. క్రమశిక్షణ జీవితాన్ని కానీ, భక్తి జీవితాన్ని కానీ, దేవుని యొక్క ప్రేమను కానీ, దేవుని యొక్క కృపణ కనికరాన్ని కానీ చూపించాల్సిన విధంగా చూపించట్లేదు. అది క్రియల్లోనూ చూపించట్లేదు, వాక్యానుసారంగా కూడా చూపించట్లేదు.
ఇది బాధ కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఏ రోజుకైనప్పటికీ మాట్లాడాలి, మనం చేయాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగాలి అని చెప్పేసి ఈ యొక్క మనం ఆలోచన దేవుడితో ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఏం చేస్తున్నాడు? సత్యస్వరూపమైన ఆత్మ సర్వసత్యంలోనికి మనం ఎలా నడిపిస్తుందో అలాగే ఈ వాక్కులు మన మాటలు వినటం వల్ల మనం సర్వసత్యంలో నడిపించబడతాం. సర్వసత్యంలో నడిపించాలి ప్రజలందరికీ కూడా ఈ వర్తమానాన్ని మనం తెలియపరచాలి. మన సామెతల గ్రంథం చూసినట్లయితే 11వ అధ్యాయం 14లో చెప్పబడుతుంది, నాయకుడు లేని జనులు ఏమవుతారంట? చెడిపోతారు. నాయకుడు లేకపోతే ఏమవుతాడు? ఆ ప్రజలు చెడిపోతారు. 11వ అధ్యాయము 14వ వచనం, నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండట రక్షణకరం. నాయకులు లేకపోతే ఏమవుతారు? ప్రజలు చెడిపోతారు. ఆలోచనకర్తలు అనేకులు ఉంటే ఏమవుద్ది? రక్షణకరం. ఏదో ఒకళ్ళ ఆలోచన, ఇద్దరు ఆలోచన తీసుకోవడం కాదు. దేవుని బిడ్డలుగా ఉన్న వారందరూ కూడా ఐక్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు సాగాల్సిన వారు ఒక్కరితో నిర్ణయించుకుని చేయడం వల్ల ఎవరికి ప్రాబ్లం? నాయకుడిగా ఉన్నవాడికే ప్రాబ్లం. ఎవరికి ఏమవుతుంది? సలహాలు ఇచ్చేవాడు ఉంటారండి. సలహాలు తీసుకుని దాని ప్రకారం నీ సలహానే నువ్వు తీసుకోవాలి. నిర్ణయించేది నీవే. మనం కూడా ఎవరి దగ్గర సలహా తీసుకోవచ్చు. నిర్ణయం, ఫైనల్ డెసిషన్ మనం తీసుకోవాలి. ఇవ్వబడిన వాటిలో ఏది శ్రేష్టమైందో, ఏది మనకు కరెక్టో అని చెప్పి పార్షియాలిటీ లేకుండా మనం నిర్ణయిస్తే మనకి మంచిది. అది నాయకులు ఉండాలి, కానీ మన నాయకుడు యేసుక్రీస్తు వారు ఆయన యొక్క సలహా తీసుకోకుండా మనం ఏ పని కూడా చేయొద్దు. ఆయన ఇచ్చిన ఆలోచన తలంపుల ప్రకారం మనం నడవాలి. నాయకులు లేకపోతే ఏమవుతారు? జనులు చెడిపోదురు. ఆయన ఈ లోకంలో చూస్తే నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును? నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును? సామెతల గ్రంథం చెప్పబడుతున్నట్టు అన్నమాట. నమ్ముకోదగిన వాడు ఎవ్వరూ కూడా కనబడలేని పరిస్థితుల్లో, రోజుల్లో మనం ఉన్నాం. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారా మనందరం కూడా నడిపిస్తున్నాడు. ఆయన నడిపించే దేవుడు. నిజమైనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ లోకంలో మన సృష్టికర్త, ఆయన నిజమైన నాయకుడు. మిగతా వాళ్ళందరూ డూప్లికేట్ నాయకులు అని నేను అంటున్నాను. ఆయన తర్వాత నాయకులు, అందరి తర్వాత మనం నాయకులమే. మనం కూడా ఇవ్వబడినటువంటి ఆ వాక్కుని సరిగ్గా మనం వివరించి, ఏ స్వార్థం లేకుండా, ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా, యథార్థ హృదయంతో, సర్వీసెడ్ ఓరియంటల్ మైండ్తో, మంచి సదుద్దేశంతో దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి దేవుని బిడ్డలుగా నాయకుడు అనేటువంటి ఆయన సిద్ధపాటు ఏ విధంగా కలిగి ఉన్నాడు, అదే విధమైనటువంటి సిద్ధపాటుతో, అదే విధమైనటువంటి నిరీక్షణతో ముందుకు సాగి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి. మన నాయకుడు, మన రోల్ మోడలే మన యేసుక్రీస్తు వారు. ఈ లోకపు నాయకుల్ని మనం అనుసరించినట్లయితే వేస్ట్, పడిపోతారు. ఎంత పెద్దోడైనా పడిపోతాడు, ఎంత తోడైనా సరే కృంగిపోతాడు. యేసుక్రీస్తు వారిని చూస్తే నాయకుడిగా ఆయన ఏర్పాటు చేసుకున్నట్లయితే వారు పడరు. మనందరూ ధన్యులం. యేసుక్రీస్తు వారు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఇవ్వబడినటువంటి మంచి సదవకాశమే. మన దేవుడు ఏ సందర్భంలో, కష్ట సమయాల్లో, సుఖ సమయాల్లో ఏ విధమైనటువంటి అంటే ఆయన ప్రణాళిక ప్రకారం ఏ విధంగా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకెళ్ళాడు. అటువంటి సృష్టికర్తను ఎరిగినటువంటి వారందరం కూడా మన ఈ లోకంలో ఉన్నవారు ధన్యులం. మనం చాలామంది తెలియక రాజకీయ నాయకులకి వెళ్ళిపోయి సేవ చేసుకుంటారు. ఈయన నా రోల్ మోడల్ అని చెప్పి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగిందని చెప్పి ఒకసారి మా చిన్నతనం ఆంగర్ చెప్తూ ఉండేవాళ్ళు, ఎంజీఆర్ని ఎవరో గన్తో కాల్చారంట, ఆయనకి పక్క నుంచి వెళ్ళిపోయిందంట, చచ్చిపోయాడని చెప్పేసి హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి తెలియక చాలామంది చనిపోయారంట. ఆయనకి రోల్ మోడల్ రాలి. తద్వారా ఆయన రోల్ మోడల్గా ఆయన ఉండటం వల్ల ఉపయోగం ఏముంది? వీళ్ళకి వచ్చే ఉపయోగం ఏం లేదు, శూన్యం. అది ఏ రోజన్నా సరే ఆయనలో మైనస్లు కనబడతాయి. కానీ సృష్టికర్త అయిన దేవుడు మనకు నాయకుడిగా ఉన్నట్లయితే ధైర్యంగా మనం ముందుకు సాగుతాం. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మనందరం కూడా నాయకులుగా తయారు చేయగలుగుతాం. మనమే సరైన నాయకుడు కాకపోతే ఇంకా నాయకులు ఎక్కడి నుంచి వస్తారు? కాబట్టి ఇటువంటి దేవుడు మనం కలిగినందుకు ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప కాబట్టి ఈ నాయకుడు ఉన్నటువంటి మన సృష్టికర్త అయిన దేవుడిని అనుసరిద్దాం. దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమలు మా దేవ, కృపామడి నాయన, సమాధాన అధిపతి, మా సృష్టికర్త, మా దేవా తండ్రి, నీ పాసంలో దేవా తండ్రి,
నిజమైన నాయకుడైనటువంటి నీ గురించి తెలుసుకోగట్టు సహాయం చేసేవాళ్ళు నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవాన్ని అభిషేక శక్తితో నింపి నడిపించేందుకు వందనాలు తండ్రి. నాయన మేము నీ యొక్క స్వరూపముతో నిర్మించబడిన వారైనప్పటికీ నాయన నీ యొక్క నాయకత్వ లక్షణాలు మాలో ఉండి అవి సరిగ్గా సద్వినియోగం చేసుకోవటం కూడా సహాయం చేయండి. ఉంచినటువంటి దేవా నీకే మహిమ ఘనత చెల్లుగాక. నా ప్రభా దేవా తండ్రి సిద్ధపాటు మనసుతో సిద్ధమైనటువంటి మనసుతో దేవ యథార్థంగా ముందు సాటుకు సహాయం చేయండి. వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఎదుర్కొచ్చిన సమస్యను జయించగల శక్తి దయచేయండి. వాటి నుంచి విడుదల విముక్తి దయచేయండి. చూస్తున్న వారందరికీ సహకరిస్తున్న వారందరికీ కూడా మీకు కాపుదల దయచేయండి. ఈ విధంగా మాట్లాడిపించిన దానికే స్తోత్రం. మీ సన్నిధిలో వేళ మాత్రం నడిపించండి. పరిశుద్ధాత్మ దేవుని అభిషేక శక్తి మమ్మల్ని నింపి నడిపించమని మా ప్రియ రక్షకుడును అతిశీఘ్రంలో శ్రమతురాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేనా స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.